మనం ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ జీవవాక్కులను ప్రసాదించమని, ఆ మాటలకు విధేయులై ఆ మాటల ప్రకారంగా జీవించే మనస్సు మాలో సిద్ధపాటు చేయమని, నీ ఆత్మ మా అందరిపై ప్రోక్షించి కాపాడమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా గమనించండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తనకు ఆత్మను ప్రసాదించి మన కుటుంబంలో, మన జీవితంలో, మన పిల్లల్లో దేవుడు తన ఆత్మను మనందరికీ ఇచ్చాడు. ఆ ఆత్మే మనలను బ్రతికిస్తుంది. ఆ ఆత్మే మనలను ఇలా మాట్లాడిస్తుంది. ఆ ఆత్మే మనలను జీవింపజేస్తుంది. అయితే ఆ ఆత్మ దేవుడిచ్చింది కనుక అది ఎప్పటికీ కూడా మరణించదు. అందుకని ఈ భూమి మీద జీవిగా పుట్టిన ఏ వ్యక్తి కూడా, అది ఆఖరికి కుక్కైనా నక్కైనా కూడా, దానికి మరణమే లేదు. శరీరానికి మరణం ఉంది తప్ప ఏమా తనలో ఉన్న ఆ ఆత్మకి ఆఖరికి చెట్టుతో సహా చెట్టులో ఉన్న ప్రాణానికి కానీ ఏ విధమైనటువంటి మరణకరమైనటువంటిది లేనే లేదు. కాబట్టి మనిషికి మరణము లేదు. మనిషి కొరకు నిర్మించబడినటువంటి ఈ సృష్టికి మరణం లేదు. కేవలం శాపం తప్ప అన్నీ కూడా మరలా మనం చూడగలుగుతాం. మన నిమిత్తం ఈ భూమి శపించబడింది. మన నిమిత్తం శపించబడింది. మనం బాగుంటే మళ్ళీ శాపాన్ని కోల్పోతుంది అనమాట. మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది భూమి. మరలా ఏది పోగొట్టుకున్నామో అదంతా వచ్చేస్తుంది. సరే, మనలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మకి నివసించడానికి ఒక ప్లేస్ కావాలి. ప్లేస్ కావాలంటే దానికి ఒక మనం ఆ ఇంటికి, ఆ ఆత్మ నివసించే ఒక ఇంటిని కట్టుకోవాలి. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. మూఢురాలు ఈ ఆత్మకి ఇల్లు లేకుండా చేసుకుంటుంది అంతే. ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఈ ఆత్మ నివసించే ఇల్లు. ఈ ఆత్మ నివసించే ఇల్లు ఎక్కడుంటుంది? మనిషి హస్తకృతమైన దాంట్లో ఈ ఆత్మ నివసించలేదు. దేవునిలాగే, దేవునికి ఉన్న గుణం ఎలాగుంటుందో అలాగే దేవుడిచ్చిన ఆత్మకు కూడా మనిషి నిర్మించినటువంటి ఇళ్లల్లో నివసించలేదు. కాబట్టి ఇప్పుడు మన పని ఏం చేద్దామమ్మా? ఈ ఆత్మకి ఏముంది? ఈ ఆత్మకి చావులేదు అనుకుంటున్నాం. నువ్వన్న వ్యక్తి ఎప్పటికీ బాగుండాలంటే నువ్వు చచ్చే లోపల ఏం కట్టేయాలి? దానికి ఏం కట్టాలి? ఒక ఇల్లు కట్టేసుకోవాలి. ఇదే మనం భూమి మీద చేయాల్సిన పని. ఆ ఇల్లు ఎవరు కట్టాలి? నువ్వే కట్టుకోవాలి. కానీ నువ్వు కట్టడానికి నీ శక్తి సరిపోదు ఆ ఇల్లు కట్టడానికి. కాబట్టి యెహోవా చేత ఆ ఇల్లు నిర్మించబడాలి కదా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని ఎంత నువ్వు కట్టేసినా ఆ ఇల్లు వ్యర్థమైపోద్ది, మళ్ళీ కాలిపోద్ది. కాబట్టి నువ్వు చచ్చిపోయే లోపల దేవుని సహాయంతో ఒక నీడ ఈ ఆత్మకి ఏర్పాటు చేసుకోవాలి. నిన్నటి దినాన్న ఒక దర్శనంలాగా నాకు వచ్చిందనమాట. ఎప్పుడు జనరల్గా ఇలాంటి మాటలు చెప్పను, కానీ నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచో మొత్తానికి బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నాను అన్నది విషయం. ఆ కారు మీద వెళ్తున్నాను అనమాట. సడన్గా నేనేమో ఒక రెస్ట్ ప్లేస్లో ఉన్నట్టున్నాను. ఎక్కడో ఉన్నాను మొత్తానికి. ఆ ప్లేస్లో చాలా సుఖంగా, సంతోషంగా నేనైతే ఉన్నాను. ఈ లోపల నాకు తెలియకుండా ఒక చెవిలో విపరీతమైన కేకలు వినబడుతున్నాయి. విపరీతమైన కేకలు, ఆర్తనాదాలు. ఒకరు ప్రమాదంలో ఉండి అరుస్తారు చూసారా, రక్షించండి, రక్షించండి, ఎవరన్నా ఉంటే కాపాడండి అంటారు కదా. అలాంటి సౌండ్. నేను కారులో పడుకున్నట్టుంది నా మనసు. నాకేమో విపరీతమైన కేకలు, ఏదో దగ్గరే ఎవరో కొట్టుకుంటున్నంత ఆ కేకలు వినబడుతున్నాయి అనమాట. వినబడుతుంటే ఇదేంటని కళ్ళు తెరిచి ఇలా చూస్తే అంత భయంకరమైన చీకటి. మనుషులందరూ భయంకరంగా అరుస్తున్నారన్నమాట చుట్టూ.
చుట్టూ అరుస్తుంటుంటే అయ్య బాబు ఏంటిది దేవుని రాకడ వచ్చేసిందా నేను అనుకోవడం ఆ కలలో ఆ భావంలో అనుకుంటున్నాను అంతే, ఇక్కడ నేను అనుకోవట్లే. అయితే దేవుని రాకడ వచ్చేసిందా వచ్చేసిందా అయితే నేను కాల్తలేదు, నేనేమి నాకేమి కేకలు రావట్లేదేంటి, నాకేంటి ఏ విధమైనటువంటి రక్షణ, అయ్య బాబు నాకు ఏమైపోయిందన్న ఆ బాధ నాకు కలగట్లేదేంటి, కింద ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారేంటి అనుకుంటే తీరా చూసేసరికి ఒక్కసారి ఉలికిపడి నాకు కావాల్సిన వాళ్ళు అందరూ కొట్టుకుంటున్నట్టు ఒక విధమైన కేకలు వినబడుతుంటే అప్పుడు వెంటనే మెలకు వచ్చి చూసేసరికి తీరా చూస్తే ఇది వచ్చేసింది దేవుని రాకడ అనుకుంటున్నాను నేను నిజంగానే. వచ్చేసింది అనుకునే లోపల తీరా చూస్తే మళ్ళీ మామూలుగానే ఒక్క నిమిషం చాలా మనసంతా చాలా బాధ అయిపోయింది. ఇంతమంది కాలిపోతున్నారా, ఇంతమంది ఏడుస్తున్నారా, ఇంతమంది జీవితాలు ఎలాగ అయిపోతున్నాయా అనిపించింది నాకు. అనిపిస్తే ఒక్కసారిగా ప్రభువా వీళ్ళందరూ కూడా ఎలాగా కాపాడబడాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏమని, ఈ ఆత్మకి ఏమి లేదు, నీడ పోతుంది. నీడ ఎప్పుడైతే పోతుందో ఈ ఈ ఆత్మ నివసించే ఈ స్థలం ఏమైపోతుంది, శిథిలమైపోతుంది. శిథిలమైపోతుంది. ఈ నువ్వు కట్టుకున్న ఇల్లు శిథిలమైపోతుంది, నీ శరీరం అనే ఇల్లు శిథిలమైపోతుంది. కాబట్టి ఈ ఆత్మకి ఏం కావాలి, ఏం కావాలి, ఈ ఆత్మకి ఏం కావాలి, ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఎవరు కట్టాలి, నీ ద్వారా దేవుని సహాయంతో కట్టబడాలి. నీవే దేవుని సహాయంతో ఆ ఇల్లు కట్టాలి కదా. కాబట్టి కట్టబడుతున్న ఇల్లు ఈ గూడు చెదిరిపోయే లోపల ఇది ఇంకో గూట్లోకి వెళ్ళిపోవాలి. అంతేనమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ముసలి గారు లలిత్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఈ లోకంలో జీవించే లోపలనే కొడుకులకి ఏం చేయాలనుకుంటారు, ఒక ఇంటిని కట్టేయాలి, వారికి పెళ్ళిళ్ళు చేసేయాలి, వాళ్ళకంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసి మేము ఏమైపోయినా పర్లేదురా అంటారు కదా తల్లిదండ్రులు. సేమ్ అలాగే ఈ గుండెలో ఈ గొంతులో ఉన్న ఈ ప్రాణం ఇది శిథిలమైపోయే నాటికి దీనికి ఏం చేయాలమ్మా, మనం ఒక గూటిని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలం ఎవరు కట్టాలి, యెహోవా. నిన్ను బట్టి నీవు దేవుడిచ్చిన ఆత్మ ద్వారా ఆ ఇంటిని యెహోవా కట్టించాలి కదా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే కదా. భూమి మీద తల్లిదండ్రులు కట్టిన ఇల్లు ఉంటుందా, ఉండదు. ఈ భూమి మీద తల్లిదండ్రులు చేసినటువంటి ప్రయత్నం కొడుకు కోసం ఏమైనా ఉంటుందా, ఏమీ ఉండదు. ఉండలేని దానిని మనం నిష్ప్రయోజనమైనటువంటి పనులు చేస్తున్నాం. కాబట్టి జ్ఞానవంతురాలు అయితే గనక ఏదో ఒక రకంగా తన కొడుకు ఇల్లు కట్టేస్తారట. అమ్మ చక్కగా 3 రాలైతే ఉన్న ఇల్లునే పెరుగుతుందట. సరే, ఈ మాటని ఆధారం చేసుకుని నిజం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చేదాకా ఈ మాట కూడా నాకు అసలు గుర్తుకోలేదు. నిజంగా చెప్తున్నాను, ఈ మాట నాకు చెప్పాలనేదే లేదు. ఏమమ్మా ఆ టైంకి వచ్చేసరికి ఆ మాట దేవుడు అందిస్తున్నాడు అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది ఇల్లు కదా, ఇలా కట్టుకోవాలి కదా. మనం చచ్చిపోయేలాగా మన పని ఏంటి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి. నువ్వు జ్ఞానవంతుడు అయితే జ్ఞానంగా కడతావు, జ్ఞానం లేని వాడు అయితే జ్ఞానం లేని ఇల్లు కడతావు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఉన్నవారు ఎవరు, జ్ఞానం లేని వాళ్ళు ఎవరు, ఇల్లుని పీక్కున్న వాళ్ళు ఎవరు, ఇల్లుని కట్టుకున్నవారు ఎవరు? 3 రాళ్ళు తన ఇంటిని పీక్కుంటుందట, పెరుక్కుంటుందట. జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకుంటుందట. ఏ ఇల్లు, ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు. మరి ఏ ఇల్లు పెరుక్కుంటుంది, ఏ ఇల్లు కడతది, జ్ఞానం ఏంటి దీనికి ఆధారం అనేది మనం ఆలోచన చేసుకోవాలి జాగ్రత్తగా. సరే, ఇక నివసించేది ఏది, ఈ ఇల్లు ఉండదు, నీ పొలం ఉండదు, ఈ లోకంలో నువ్వు ఏదైతే నాకు ఉంది అనుకుంటున్నావో అది ఏముండదు. ఆఖరికి మన తల్లిదండ్రులు ఉండరు, ఆఖరికి మన కులం ఉండదు, ఆఖరికి మన మతం ఉండదు, ఆఖరికి మన చర్చ్ ఉండదు, చర్చిలో ఉన్న పెద్దలు ఉండరు, సంఘంలో ఉండే పాస్టర్ ఉండరు. మొత్తం అంతా పోయే రోజు వస్తుంది. ఆ రోజు నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది, నివసించే ఈ శరీరం కూడా ఏమైపోద్ది, శిథిలమైపోద్ది. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది మరి? ఉండే ప్లేసులు 2 ఉన్నాయి దానికి. ఒకటి దేవుని దగ్గర, రెండవది అగ్నిగుండంలో. ఇల్లు కట్టుకోలేనందుకు దానికి వచ్చిన కర్మ ఏంటి, ఇల్లు కట్టుకోలేనడికి వచ్చిన కర్మ ఏంటి, అగ్నిగుండం. ఇల్లు కట్టుకున్నవాడికి వచ్చిన దీవెనేది దేవుని దగ్గర, అంటే పరలోక రాజ్యంలో ఉండడం. మీరు పరలోక రాజ్యంలో నీ ఆత్మ ఉండాలా, లేకపోతే నరకంలో నీ ఆత్మ ఉండాలా?
ఏదో ఆత్మ ఉంటుందిలేండి, మాకు సంబంధం ఏముందనుకున్నారేమో మీరే వాళ్ళు. ఆత్మ అంటే ఆత్మలో ప్రైవేట్‌గా ఎళ్తది. నేను సమాధిలోకి సుఖంగా పడుకుంటాను అనుకుంటున్నావా? ఇంతకీ నీ ఆత్మే నువ్వు. శరీరంతో సంబంధం లేదు. ఇక్కడికొచ్చి ఈ ఊరిలో నివసించటానికి ఒక గూడు కట్టుకున్నావు అంతే. ఈ గూడు ఎలా వదిలేయాలో ఈ గూడు కూడా అలాగే వదిలేయాలి. అప్పుడు జ్ఞానవంతురాలు గనుక ఈ ఈ ఆత్మ నివసించే ఒక స్థలాన్ని చచ్చి లోపలనే కట్టుకోవాలి. మరి జాన్ గాని, ముసలి గారు గాని, లలిత్ గారు గాని, ఆహ్, తర్వాత మహేష్ గాని, అనంత్ కుమార్ గాని, శైల గాని, తర్వాత సన్నపు కాంతమ్మ గారు గాని, ఏమ్మా వీళ్ళందరూ ఇప్పుడు ఏ గూడు కట్టుకోవాలని మనం అందరం ఇక్కడికి వచ్చాం? హ్మ్. ఆ గూడు కట్టుకోండి అమ్మా అని చెప్పడానికి వచ్చాం. పాస్టర్ గారుగా నేను, సంఘంగా మీరు. మీరు చెప్పడానికి అర్హులా? హ్మ్. మీరు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళకి చెప్పొచ్చు. అసలు మీకే ఇల్లు లేకపోతే చెప్తారా? అందుకనే పెళ్లి చేసుకున్నప్పుడు బాగా పిల్లల్ని కన్న వాళ్ళ దగ్గరికెళ్ళి తాళి ఇలా పెడతారు. ఎందుకని? నీకులాగే పిల్లలు పుట్టాలని. అంతే కదా! అంతేనా? బాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళనే ఈ శుభకార్యాలకి ఆటిలకి పిలుస్తారు. అసలు మొత్తానికి ఇల్లు లేని చెట్టు కింద బతుకుతున్నామని పిలుస్తారా? ఎందుకు పిలరు? నీకులాగే మేము ధైర్యవుతాను బాబు అని పిలవరనమాట. కాబట్టి ఈ ఆస్తులు, ఈ ఐశ్వర్యాలను లెక్కేసుకుంటున్నారు. ఈ చూపుతో చూసుకుంటున్నారు కాబట్టి అది పాటిస్తున్నారు బాగానే ఉంది. మరి ఈ ఆత్మకు నివసించే దేవుని జ్ఞానాన్ని ఎవడు సంపాదించుకుంటున్నాడు? వాడే ధన్యుడనమాట. ఆ జ్ఞానం దొరికినప్పుడే పొందుకోవాలి. ఇప్పుడు దొరుకుతుంది. ప్రతిరోజు దొరుకుతుంది. ప్రతి గ్రంథం నీ దగ్గర ఉంది. దేవుడు ఈ ఆత్మకు నివసించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇది గూట్లో పెట్టాలని. నువ్వైతే ఆ గూటినే నీకు నువ్వే పీక్కుంటున్నావు అనమాట. ఎందుకంటే నీకు లోక జ్ఞానం ఉంది. లోకములో బ్రతకడం తెలుసు. లోకంలో ఇల్లు కట్టడం తెలుసు. లోకములో నివసించడం తెలుసు. లోకములో మాట్లాడడం తెలుసు. లోకములో ఎలా బ్రతకాలో, ఎక్కడ ఎలా ఏ విధమైనటువంటి పాసికలు వేయాలో నీకు తెలుసు. అదే దేవుని జ్ఞానం మాత్రం ఈ ఇంటిని ఎలా కట్టుకోవాలో, ఎలా ఇంట్లో నివసించాలో, ఎలా దేవుడిని ఒప్పించాలో, ఎలా దేవుని దయని సంపాదించాలో మాత్రం ఈ జ్ఞానము లేని కారణంగా ఆ విషయం మనకి తెలియట్లేదు. కాబట్టి ఈ రోజున అమ్మ వచ్చి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? ఎవరో వాళ్ళ అమ్మగారికి బాగోలేదని. ఇప్పుడు ఆవిడ అన్నటువంటి ఆ మాట వారిని ఒకవేళ భౌతికంగా స్వస్థత వచ్చినా ఇల్లు ఉంటుందా అప్పుడు ఆవిడికి? అందుకని అమ్మ మాట్లాడే మాట చాలా చిన్నగా అనిపించింది నాకు. కాబట్టి ఇప్పుడు మరి అమ్మని ఏదో ఒక రకంగా వాళ్ళ చుట్టాలకో, లేకపోతే వాళ్ళ అమ్మగారికో, వాళ్ళ పిల్లలకో ఆ ఇల్లు కట్టించాలా అప్పుడు? అదేనమాట. అమ్మ కోరుకునేది ఏమై ఉండాలంటే, ఏం బాబు ఈ ఊర్లో ఏమున్నా లేకపోయినా ఏదో రకంగా దేవుడు కన్న పాపానికి మమ్మల్ని ఎలాగూ పోషిస్తాడు, ఏదో ఒక రకంగా నడిపిస్తాడు. కానీ ఈ ఆత్మ నా గూటిలో నుంచి పోయే నాటికి మాత్రం నాకొక ఇల్లుండాలి. మా పెద్దమ్మకు ఒక ఇల్లుండాలి. మా అమ్మగారికి ఒక ఇల్లుండాలి. నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఒక ఇల్లుండాలి. అందులో వాళ్ళు పిల్లలు నివసించాలి అని ఇలాగ కోరుకోవాలా లేదా? కోరుకోవాలి. కోరుకునే జ్ఞానం సంపాదించాలి దయచేసి. ఇక్కడ భౌతికమైన స్వస్థతలు, భౌతికమైన గొప్పతనాలు, భౌతికమైన ఆనందాల కోసం ఏమీ ప్రయాసపడకండి. మీకు చిటికేస్తే వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను. నీ అక్కరలేంటో, నీ అవసరతలేంటో నాకు తెలుసన్నాడు దేవుడు. తెలుసు చూసుకుంటాడు అంతే ఆయన. నిన్ను తిట్టినా చూసుకుంటాడు, కొట్టినా చూసుకుంటాడు. నువ్వు ఎలా తిరిగినా నిన్ను ఏదో ఒక రకంగా పోషించేటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు. మంచోడి మీద, చెడ్డోడి మీద ఆ వర్షం అలాగే కురుస్తుంది. దేవుడు అలాగే సూర్యుడిచ్చాడు. నువ్వు నడిచిన ప్రతి చోట నువ్వు ఎక్కడ కష్టపడ్డావా? 4 రూపాయలు వస్తాయి. ఏమ్మా కష్టపడలేదా? రావంతే. దేవుడు నువ్వు కష్టపడండి, ఫలించండి, ఈ భూమిని నింపండి, మీకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేశాడు. సరేనా? కాబట్టి అక్కర్ల కోసం బాధపడకండి, స్వస్థతల కోసం బాధపడకండి, ఇది కావాలి అది కావాలని దేవుడి దగ్గర ఏడకండి. ఒక్కటే ఏడుపు. ఏంటో ఏడుపు? ఈ ఆత్మకి గూడు కట్టు ప్రభువా. ఈ నేనుండి లోపలనే పునాది అయిపోవాలి, నేనుండి లోపలనే స్లాబ్ అయిపోవాలి, నువ్వు ఉండి లోపలనే దీనికి ఏమైపోవాలి? మొత్తం ఇల్లు కట్టుకుంటే ఈ గూడు చిదిరిపోయిపోగానే అందరూ దూరేస్తాం అంతే. అందుకని చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదో చిన్న పాకేసుకునేవారు. ఇంతకుముందు చిన్న పాకేసుకునేవారు. ఆ పాకలో ఉండేవారు, పాదలు పడేవారు, కష్టపడేవారు, ఇబ్బందులు పడేవారు, అన్నీ పడి లేకపోతే ఒక అద్దెకి తీసుకునేవారు. వాళ్ళ చేత బాటలు పడి, వాళ్ళ చేత ఇబ్బందులు పడి, ఇంకా ఆ మాట మేకు కొట్టద్దు, మేకేసేవాడు ఊరుకోననేవాడు, లైట్ ఎత్తే కుదరదనేవారు కదా. ఇవన్నీ అద్దిళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం అవ్వాలి. ఒరే సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందిరా బాబు? ఆ బట్టలు గట్టిగా కొట్టకూడదండి. మరి బట్టలు దేనికి కొడతాడు? టైల్స్ పాడైపోతాయంట. ఏమ్మా ఎక్కువ వాటర్ వాడకూడదంట.
ఎక్కువసార్లు మోటార్ వేయకూడదంట, మేకులు కొట్టకూడదంట. మేకులు కొట్టకపోతే క్యాలెండర్ ఎక్కడ తగిలింతాడు, అడిగి తగిలించుకోవాలి ఇంకా. మరి ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు అన్నీ అద్దె కొంపల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నట్టు కుదురుతుందా? మన ఇల్లు ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఇష్టం, ఇది పైన లైట్లు వేసుకుంటారు, లైట్లు ఆర్పుకుంటారు, వాళ్ళ ఇష్టం సొంత ఇంట్లోకి వచ్చాక. అలాగే ఇప్పుడు అది మనం అందరం ఎందులో ఉన్నాం? అద్దె ఇళ్ళల్లో ఉన్నాం. కష్ట నష్టాలు తెలుస్తున్నాయి కాబట్టి సొంత గుడికి వెళ్ళిపోదాం. సొంత గుడికి వెళ్ళిపోతే హ్యాపీ, బిందాస్, చక్కగా ఆనందంగా జీవించాలి. కాబట్టి ఇప్పుడు అమ్మ లలిత గారికి ఏ ఆశ ఉండాలి? నా కొడుకు అలాగ ఉండాలి, నా కూతురు అలాగ ఉండాలి, నా పిల్లలు అలాగ ఉండాలి, నా మనవరు అలాగ ఉండాలి, మా అమ్మ అలాగ ఉండాలి, మా నాన్న అలాగ ఉండాలని కోరుకోవాలా? మరి ముసలి గారి విషయంలో ఒక్కడికి జాగ్రత్త లేదు. వీళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు కానీ పాపం ముసలి గారి ఇక్కడ నివసించడానికి ఏదో ఇల్లు కింద మీద పడి కడుతున్నారు మహేష్ గీలకని. కానీ ఆయనకి ఇల్లు లేదు. ఇంతకీ ఆయనకి ఇల్లు లేదు. ఆయన అనుకుంటున్నాడు నాకేంటి లైట్లు వేసారు మా కొడుకులు అనుకుంటున్నారు. తీరా చూస్తే ఆయనకి ఏమి లేదు, ఇల్లు లేదు. ఇల్లు లేకపోయినా ఎంత జడ్జాగా ఉన్నారు. పంచి కట్టి పైన అది వేసి అప్పుడప్పుడు భోజనాలు చేస్తాకు అక్కడికి జడ్జాగా నాకేట్రా అని వెళ్తున్నారు. నిజమే, ఆయన అనుకుంటున్నారు పాపం ఈ శరీరం శిథిలమైపోతుంది, రోజు రోజుకి నా బలం తగ్గిపోతుంది, రోజు రోజుకి నా ఎముకలు బలహీనమైపోతున్నాయి, ఎప్పుడు లేని షుగర్ వచ్చింది, ఎప్పుడు లేని ఇబ్బంది వచ్చింది, ఇది శిథిలమైపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మను ఎక్కడ పెట్టాలరా అన్న భయం ముసలి గారికి లేదు. ఎంత చెప్పినా దెయ్యం రాకుండా అదేంటది కలబంద గుమ్మానికి వేలేస్తున్నారు తప్ప అది దెయ్యం ఎక్కడుందమ్మా? కర్మ దెయ్యమే సాతాను. సాతానంటే ఇలాగొచ్చి బూయ్ అండవు. ఏం చేస్తాడు? నీ చేత అబద్ధాలు ఆడిస్తాడు, నీ చేత మోసం పనులు చేయిస్తాడు, నీ చేత అన్యాయమైన పనులు చేయిస్తాడు, నీ చేత చేయకూడని దరిద్రం పనులని చేయించేవాడు దెయ్యం తప్ప. దెయ్యం ఇలాగొచ్చి నీడగా ఉండి ఆ చింత చెట్టు మీద కూర్చుని తెల్లచీర కట్టుకుని ఉంటుంది అనుకుంటున్నారా? దెయ్యం అంటే అది కాదు. దెయ్యమా వెళ్ళు పో అంటే పోతాక బుద్ధి పోద్దా? నీకు అన్ని తిట్టే బుద్ధి ఉంది. దెయ్యమా పో అంటే నువ్వు మార్చుకోవాలి, దేవుడి దగ్గర ఏడాలి. ఆ తిట్టే బుద్ధి నువ్వు మార్చుకోవాలి, కానీ దెయ్యం ఎందుకు పోద్ది? అర్థమవుతుందా? దెయ్యం అంటే ఏదో అనుకుంటున్నారు వీళ్ళు. అలా గాలి వచ్చి చిన్నపిల్లల గట్ట గాలి వచ్చేస్తుందంట, ఆ తెల్లవారులు నిద్రలేదంట. ఆ తెల్లవారులు నిద్రపోలేకపోవడానికి కారణం ఏంటి? ఆ కింద ఏది గుచ్చుకుంటుందో చూడండి, ఏ ఊపిరి ఆడతలేదో చూడండి. కిటికీలు బంధించేసావు, ఏమ్మా ఊపిరి ఆడదు. నువ్వేమో ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి మధ్యలో ఉంటుంది ఆ పాప. మరి నిద్ర రాకపోతే ఊపిరి ఆడకపోతే ఏం చేస్తుంది? నువ్వంటే బైక్ మీద 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతావు. నీకు అందుకునే కెపాసిటీ, లంగ్స్ ఇవన్నీ నీకు పెరిగాయి. పిల్లకి ఇంకా పెరగలేదు, పెరుగుతుంది ఆర్గన్స్. నువ్వు స్పీడ్కి వెళ్ళిపోతావు, ఊపిరాడకి చచ్చిపోతారు కొంతమంది. చిన్నపిల్లలు ఎదరు నుంచో పెట్టుకుని స్పీడ్కి వెళ్ళిపోతావు. నువ్వు ఆడేమో బాగా నవ్వుకుంటున్నాడేమో ఆనందిస్తున్నాడు అనుకుంటావు, ఒక్కొక్కడికి ఊపిరాడదు, చచ్చిపోతావు. నువ్వు స్పీడ్ వెళ్ళిపోయినట్టు ఆడికి ఇంకా తయారవ్వలేదు కదా. అందుకని ఆడికి వెలుతురు అందుతుందా లేదా, డైపర్లు ఏమైనా ఉందా లేదా, బెడ్ కింద ఏమైనా ఉందా లేదా, అట్మాస్ఫియర్ పెరిగిందా లేదా, చల్లగా అయిపోయిందా, వేడిగా అయిపోయినా ప్రతిదానికి వాళ్ళు చెప్పేది ఏంటి? ఏడుస్తారు. దానికి ఏమో ఇంత బొట్టెడతావు నువ్వు. అదో దరిద్రం ఆడికి మళ్ళీని. అది అసలే భరించలేకపోతున్నాను రా అనుకుంటే ఇది చూడండి, నేను నడవలేకపోతున్నాను అంటే ఆడి మీద ఏదో నీళ్ళకుండ ఎట్టినట్టు ఉంటుంది. ఆడికి అవి పెట్టి మెల్లో తాడుగట్టి అదేమో గుచ్చుకుంటుంటే, అదేమో స్కిన్ ఎలర్జీ వస్తుంటే, దురద వస్తుంటే, దురద నువ్వంటే గోక్కోగలవు ఇలాగలాగా. ఆడేం గోక్కుంటాడమ్మా? ఆడు గోక్కుంటాడు, గోర్లు గుచ్చుకుంటాయి, మళ్ళీ ఏడుస్తాడు. ఎందుకంత కర్మ పనులు చేస్తున్నారు మీరు? ఆ మెల్లో ఎలగడతాం ఏంటి? బొట్లు ఎట్టుకోడు. బొట్టు అంటే ఏంటో తెలుసా మీకు? బొట్టు అంటే వాళ్ళెవరో పెట్టుకుని బొట్టు గురించి మాట్లాడట్లేదు నేను. ఆ కాటికి తీసుకొచ్చి అక్కడ పెడతావే, ఆ స్కిన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేద్దో తెలుసా మీకు? ముఖం మీద రాసిన పౌడరు క్యాన్సర్ వచ్చిందట, చచ్చిపోయింది ఆవిడ. తెలుసా మీకు? జాన్సన్ పౌడర్ రాస్తే అమెరికాలో చచ్చిపోయింది ఆవిడ. ఎందుకు చచ్చిపోయిందిరా అని టెస్టులు చేస్తే పౌడర్ ఏదో రాసింది, స్కిన్లో నుంచి వచ్చింది, అది చచ్చిపోయింది అన్నారు. ఇదేంట్రా కర్మ, ఎందుకు చచ్చిపోయింది ముసలిదాన్ని చూస్తే? తీరా చూస్తే ఆ చిన్నపిల్లకి మనవరాలకి తెచ్చిన పౌడర్ రాసుకుండేదట. మరి ఈవిడికి ఎంత ఆనందం ఏమమ్మా! ఆ చిన్నపిల్ల తెచ్చిన పౌడర్ రాసుకుంటుందంట. అది రిపోర్ట్లు పంపిస్తే జాన్సన్ పౌడర్లో ఆ పిల్లలకి ఏదో మరి స్మూత్గా ఉండడం కోసమో ఏదో గెలిపాడో మరి
ఆడు కోర్టు తీర్పిచ్చింది. ఏమని ఇచ్చిందంటే 600 కోట్లు ఫైన్ వేసి కట్టమని జాన్సన్ అనేటువంటి కూడా నిషేధం విధించింది అమెరికాలో. అక్కడ మిగిలిపోయినాయని ఇండియా పంపించారు. ఇక మనం జాన్సన్ అని మనం రాస్తాం. అర్థమవుతుందా? అక్కడేమో బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వాడకూడదు, బ్రూఫెన్ ట్యాబ్లెట్లు వాడకూడదని నిషేధిస్తే అవన్నీ మనం వాడేస్తాం. వీళ్ళకేమో రూపాయికి దొరికే ట్యాబ్లెట్ పావలాకి వస్తుంటే ఏం చేస్తారు? కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డో తెలదు. ఏమా ఎవరు ఏది ఇచ్చినో చూడరు, ఆ డిస్క్రిప్షన్ చూడరు, ఆ ట్యాబ్లెట్ ఎందుకు ఉపయోగపడుతుందో ఇది తగ్గుతుంది చూసుకుంటున్నావు తప్ప ఇది ఇంకొకరిని నాశనం చేస్తాం చూడట్లేదు. నువ్వు మోకాలు నొప్పులు వస్తున్నాయండి అంటున్నావు, నొప్పులు వస్తాయని వేసేస్తున్నావు. మరి ఈ లోపల కిడ్నీ కొట్టేస్తుందని చూడాలి కదా. ఏ పవరు దేనికి పనిచేస్తుంది, ఏది వాడాలి ఏది వాడకూడదనే జ్ఞానం ఉంటేనే కదా కొన్ని రోజులు మనం బాగుంటాం. కాబట్టి అందుకని నూనెలతో ఇలా సర్లే అవన్నీ మీ అందరూ భౌతికమైన విషయాల కోసం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నానమ్మా, చచ్చిపోయే లోపల మనం ఏం చేయాలి? ఈ ఆత్మకే గూడు కట్టేయాలమ్మా. ఇదే మన మన యొక్క ధర్మం. ఈ గూడు కట్టాలంటే ఏం చేయాలి? ఇదే మనం ఈ భూలోకమందుండి మనం ఆలోచన చేయాలి. ఈ ఆత్మకి గూడు కట్టాలా వద్దా? చెప్పండి, కట్టాలా వద్దా? కడదాం. కట్టాలంటే ఇప్పుడు ఎవరు కట్టాలి? ఇది ఎవరు కట్టాలి? నువ్వు కట్టేయగలవా? ఈ ఆత్మకి గూడు కట్టలేవు. హస్తకృతమైంది పని చేయదు దానికి. ఏం కట్టాలి? దేవుడే కట్టాలి. ఎందుకు కడతాడు? నువ్వు దేవుడు నిన్ను చూస్తే తప్ప, నీ భక్తిని చూస్తే తప్ప దేవుడు ఆ నివాసం కట్టలేడు. ఇప్పుడు ఇంతకీ ఆ నివాస స్థలం ఏదో చెప్తే చప్పట్లు కొట్టి సంతోషించి నేను కూడా సరదాగా ఆనందిస్తాను మీతో. ఇప్పుడు ఆ నివాస స్థలం ఏది? వాక్యాన్ని గుర్తు చేసుకుని చెప్పండి. ప్రకటన గ్రంథం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి ఆ మాట చదవండి అమ్మా తల్లి. నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది కదా. ఏంటంటే దాని అర్థం ఏంటి? పరలోకమందు ఉన్నది అంటే ఏంటి అర్థం? ఏమ్మా చదివారు? పరలోకంలో మనకు నివాస స్థలం ఉందని. పరలోకంలోకి వెళ్ళగానే గూట్లోకి వెళ్ళిపోవాలి. నేను యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట సంఘానికి. ఏమని చెప్తున్నాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, నేను లేని ఎడల నాతో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. వాక్యం చెప్పమ్మా, రిఫరెన్స్ చెప్పు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎక్కడుంది ఇప్పుడు? తండ్రి ఇంట. తండ్రికి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక నివాస స్థలాన్ని మీకోసం ఏర్పాటు చేస్తాను. నా తండ్రి దగ్గర బోళ్ళని నివాస స్థలాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్దును, ఉన్నాయి అక్కడ. మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్లే రోజు వస్తుంది. ఆ స్థలాన్ని నేను సిద్ధపాటు చేయడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? కొరింథీ పత్రికలో ఆ నివాస స్థలం పరలోకమందు ఉంది అని చెప్పాడు. అంతేనమ్మా? ఇప్పుడు ఎక్కడుంది? అడ్రస్ దొరికింది మనకి. ఆ ఇల్లు ఎక్కడుంది? తండ్రి ఇంట ఒకటి, రెండవది పరలోకమందు. ఏంటి? తండ్రి ఇల్లు ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది? చెప్పండి. ఏమా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సుమా. అందరూ పరలోకమందు ఉంది, తండ్రి ఇంట ఉంది అని సరిపెట్టుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్ళిపోతే అందులో దూరేద్దామని. ఎక్కడ దూరేస్తారో చెప్తున్నానేనండి. అక్కడ కట్టేసి లేదు, కట్టుకునేది ఇక్కడే, గుర్తుపెట్టుకోండి. ఇంతకీ పరలోకమందు ఉంది అన్నాడు కదా. పరలోకమందు అంటే ఏంటి అర్థం? చెప్పండి అమ్మా. పరలోకమందు అంటే ఏంటి అర్థం? మీకు చాలాసార్లు చెప్పాను. పరలోకం అనే మాటకి హెబ్రీ భాషలో చెప్పండి ఏమని రాయబడి ఉందని చెప్పాను? ఆకాశము అని రాయబడింది. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అమ్మ కొంచెం ఏమన్నా ఎదరికి జరగండి, వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇలాగ వచ్చిండి, కొంచెం ఎదరికి వచ్చింది,
కొంచెం వచ్చేయండి, ఇంత ప్లేస్ ఉంది కదా, వచ్చేయండి అమ్మ, కొంచెం జరిగండి, వాక్యానికి ఇబ్బంది లేకుండా మీరు జరిగండి. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు జరగండి, నాకున్న మాటలు చెప్పండి, వాళ్ళు జరుగుతారు, వాళ్ళందరూ మూవ్ అవుతారు. చెప్పండి తల్లి. ఆకాశము, ఆకాశములు లేకపోతే ఆకాశం అనుకోండి. పోనీ మనకి కొరింథీ పత్రికలో ఉంది 3వ ఆకాశం కదా, ఈ మాటలన్నీ మనం చదువుతున్నాం. సరే, ఇంతకీ నివాస స్థలం ఏమనుకున్నాం మనం? పరలోకం అనుకున్నాం. పరలోకం ఎక్కడ ఉందనుకున్నాం? అసలు పరలోకం అంటే ఏమనుకున్నాం? ఆకాశం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి. మీరు ఎక్కడున్నారో తెలిస్తే ముందు అక్కడికి వెళ్దాం. తర్వాత ముందు మనం ఎక్కడున్నామో తెలియాలి కదా. ఎక్కడున్నాం తల్లి? ఏమ్మా, ముసలి గారి ఇంటి పైన ఉన్నామా? ముసలి గారి ఇంటి పైన ఉంటే ముసలి గారి ఇల్లు ఎక్కడుంది? అమ్మ, ఇది ఎక్కడుందో కూడా తెలియదా? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు చెప్పండి అమ్మా. కొంచెం మీకు అవగాహనకైనా వెళ్తున్నాను నేను అందులోకి, లేదా నేను ఏదో చెప్పుకుని అటు ఇటు తిరిగేసిపోనా? మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాను? మీరు పట్టుకుంటే కొంచెం అర్థమైతే కొంచెం దృష్టి పెడతారని, లేదా నేను ఏదో చెప్పుకుంటూ పోనా. పోనీ ఎప్పటికీ ఏం చెప్పాను మీకు తెలియదు, ఏమన్నారో మీకు తెలియదు, వెళ్తారు వస్తారు అంతే. కాబట్టి అర్థం చేసుకోండి. నేనేమన్నాను? పరలోకములో నివాస స్థలం ఉందన్నారు. వెరీ గుడ్. పరలోకములో నివాస స్థలం అని మళ్ళీ ఏం చెప్తున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, వాటిని నేను లేకపోతే మీతో చెప్తును, వాటిని సిద్ధపరచడానికే నేను వెళ్తున్నానని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? ఓహో, అక్కడ మనకు నివాస స్థలం ఉన్నాయి, టంగ్ మనం ఎందులోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు, అంతే కదా. సిద్ధపరచడం అంటే ఏంటో తెలియాలి, తండ్రి ఇంట అంటే ఏంటో తెలియాలి, పరలోకం అంటే ఏంటో తెలిస్తే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఎక్కడుంది అవకాశం? నువ్వు అనుకుంటాకి నువ్వు ఇల్లు కట్టుకున్నావు కాబట్టి ఎంత పనిలోకి వెళ్ళినా సాయంత్రం వచ్చేసరికి గూట్లో దూరేస్తున్నావు. ఈ గూట్లో గూటు ఎక్కడుందో నీకు తెలుసు కాబట్టి రేపు ఆ ఇల్లు ఎక్కడుందో నీకు తెలిస్తే కదా నువ్వు దూరడానికి కదా. అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని. పరలోకమందు ఉందన్నాం ఒక అడ్రస్సు, తండ్రి ఇంట అన్నాం, తండ్రి ఇల్లు అన్నా పరలోకం అన్నా ఒకటే గనుక ఏమా యేసు ప్రభు పని ఏంటి? ఆ ఇంటిని సిద్ధపాటు చేయడం అనేది, ఆ స్థలాన్ని ఏర్పాటు చేయడం అనే విషయం. ఇప్పుడు పరలోకం అంటే ఏమన్నారు మీరు? ఆకాశం అని ఉంది. ఆకాశం అని లేకపోతే నన్ను అడగండి. పరలోకం అనే మాటకి మీరు ఆదికాండములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న దగ్గర, ఆకాశం అనే దగ్గర మీరు చూస్తే హెవెన్ అని ఉంటుంది అక్కడ. అందువల్ల ఇంక ఇందులో అబద్ధం ఆడడానికి ఏమి లేదు. ఎక్కడ ఆకాశం ఉన్నా హెవెన్ అనుకోండి, ఎక్కడ హెవెన్ ఉన్నా ఆకాశం అనుకోండి. ఎక్కడ పరలోకం అనే పదం ఉన్నా హెవెన్స్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఆకాశం అన్నారు, ఆకాశం అనే అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఆకాశంలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చూడండి. మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తే మనం అక్కడికి వెళ్దాం. తర్వాత మనం ఎక్కడున్నాం? ముసలి గారి ఇల్లు ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి ఎక్కడుంది? భూమి కూడా ఆకాశంలో ఉందని చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. ఈ భూమి శూన్యములో వేలాడుతుందా, లేకపోతే భూమి సెపరేట్గా ఒక భూమి కింద ఉండి పైనంతా ఏరవిందా? ఇది కూడా తిరుగుతూనే ఉంది ఆకాశంలో. ఇందుకీ ఆకాశంలోనే ఉంటూ ఆకాశానికి వెళ్తావా? అర్థమైందమ్మా? నా మాట అర్థమైందా? ఆకాశంలోనే ఉంటూ ఆకాశంలోకి వెళ్ళాలి. ఎలా? ఇదే కొత్త భూమి, ఇదే క్రొత్త ఆకాశం అనుకోండి. సరే, నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందులో ఉన్నావు? నువ్వు ఆకాశంలో ఉన్నావు. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? ఆకాశంలోకి వెళ్ళాలి. ఆకాశంలో ఉండి ఆకాశంలోకి వెళ్ళడం ఏంటి అంటే, ఈ షిఫ్ట్ అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తావా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తావా? అందరూ అనుకుంటున్నారు పరలోకం అనగానే అలా అనుకుంటున్నారు. నువ్వు ఉన్నది ఇక్కడే. ఆకాశము మహాకాశములు సైతము ఆయనను పట్టజాలవు. మహాకాశము, ఆకాశములు, 3వ ఆకాశం అని కొరింథీ పత్రికలో ఇవన్నీ ఉంది మీకు. అంటే మొదటి ఆకాశం, రెండో ఆకాశం, 3వ ఆకాశం. సరే, ఇప్పుడు ఆకాశములో ఉండి ఆకాశములోకి వెళ్ళాలంటే ఎలా సాధ్యం చెప్పండి? ఇంకొక చిన్న మాట చెప్తున్నాను. సరే, అది రెండో స్టెప్లోకి వెళ్దాం. పోనీ ఇది మనం వివరణలోకి వెళ్ళిన తర్వాత ఆ మాట కూడా చెప్పి ముగించుకోవచ్చు. సరేనా? చెప్పండి. ఆకాశంలో ఉన్నాం, ఆకాశంలోకి వెళ్ళాలి. అప్పుడు ఆకాశంలో ఉన్న మనకి ఆకాశంలోకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది? సరే వినండి, మీకు మరి అర్థం చేసుకోండి. ఈ బాటిల్ ఉంది, మంచినీళ్ళు ఇచ్చారు, ఈ వాటర్ తాగేస్తాను. తాగేసే తెస్తారా?
తాగకుండా తెస్తారా? ఇది తాగేయాలి కదా, నేను ఇంకో బాటిల్ కావాలంటే ఒకవేళ ఇది అవ్వకుండానే బాటిల్ తాన్నాను అనుకోండి, అక్కడ ఉంది కదా వాటర్ బాబు మళ్ళీ మళ్ళీ పంపుతున్నాడు మనసులన్నా అనుకుంటాడు కదా, పైగా పోనని. ఈ వాటర్ బాటిల్ తాగేసి ఇంకొకటి తేరంటే తాగేసాడు రాని, అసలు నేను తాగకుండానే నీకు ఒక ఐడియా వచ్చేది, తీసుకొస్తే మనసు పెట్టినోడైతే వెంటనే తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు నీకు మళ్ళీ ఆకాశం రావాలంటే ఏమవ్వాలి? కొంచెం అర్థమైనట్టు చెప్పాను. వాటర్ బాటిల్ తాగి మళ్ళీ వాటర్ బాటిల్ తేవాలని చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఆకాశము అనేది ఏం చేస్తే ఆ ఆకాశం వస్తుంది? అదే ఈ ఆకాశము నుండేనే సిద్ధపడాలి. ఏమా నా మాట అర్థమవుతుందా? ఎలాగా? పాకేసుకుని ఇల్లు కట్టుకోవాలి, ఇంటికన్నీ పెయింటింగ్లు అన్నీ అయిపోయాక అప్పుడు పాస్టర్ గారిని, ఇంటికి పొరుగుల మంది అందరినీ పిలిచి గృహప్రవేశం చేయాలి. ఇంక మళ్ళీ అందులోకి వెళ్తావా? అందులో ఇంకేమన్నా ఉంటే టెంట్ సామాన్లు అలాంటివి వేసుకోవాలి. ఏమ్మా అర్థమవుతుందా? నా మాట అర్థమైందా తల్లి? కాబట్టి ఇది వచ్చేసాక అందులోకి వెళ్తామా? అందులో ఉంటారు మళ్ళీని, అబ్బాయి ఇల్లు పాడవకూడదు కాబట్టి మనం ఎక్కడే ఉండాలి, అప్పుడప్పుడు ఇల్లు చూసుకుని వచ్చేద్దాం అనుకుంటారా? ఈ ఇల్లు పూర్తయ్యేదాకా అందులో వనవాసం చేస్తారు. అదే కదా అరణ్యవాసం అంటే. అరణ్యవాసం అంటే ఏది? ఇల్లు వచ్చేదాకా ఈ అరణ్యంలో తిరిగారు, ఇల్లు వచ్చేసాక కనాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అరణ్యవాసంతో పని ఏంటి మనకి? ఇల్లు పూర్తి అవ్వలేనప్పుడు, ఆ లోపలికి వెళ్ళలేనప్పుడు ఇందులో తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ ఇల్లు వచ్చేసిన తర్వాత ఇంకా గుడిసెలతో పని ఏముంది మనకి? ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు మనకి కదా? ఈ మాటలన్నీ పురస్కరించుకుని ఏంటో చెప్పండి ఇప్పుడు అమ్మా. అందరూ తెంగరోళ్ళు ఉన్నారు మాకు. అమ్మా నేను ఎన్ని చెప్పాను, వాటర్ బాటిల్ చెప్పాను, గుడిసె దగ్గరికి వెళ్ళాను, ఆయన్ని చెప్పాను, మళ్ళీ ఇల్లు కట్టాను, ముసలి గారిని తీసుకొచ్చాను, ఆయన డ్రెస్ చెప్పాను, ఆయన శిథిలమైపోతున్న ఇంటిని చెప్పాను, ఆయనకి ఎప్పుడు లేని ఒకప్పుడు ముసలి గారికి ఉందా షుగరు? ఉందా? చిన్నప్పుడే షుగర్తో సాధించుకుని పుట్టారా ముసలి గారికి? ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదండి. ఏదో చెప్తున్నాను, పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా చిన్న చిన్న బలహీనతలు అనేవి వస్తాయా? ఎందుకు వస్తాయి? చిన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తాయి? వయసు అంటే ఇంకా శిథిలమైపోతుంది అనమాట. రోజు రోజుకి గూడు ఏమైపోతుంది? శిథిలమైపోయినప్పుడు ఎన్నో వస్తాయి ఇంకా. ఏమ్మా నువ్వు చూడు, ప్రణతి తగ్గుతుంది ఆల్రెడీ. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అలా వస్తూనే ఉంటాయి. బాగా పెద్ద అయిపోయింది అనుకో, ఇప్పుడు వరకు వాళ్ళ నాన్నగారిని నీకు షుగర్ ఉంది, నాకు లేదంటది. ఇప్పుడు ఏం చేస్తుంది? షుగర్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ మడతెడి తింటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వద్దురా తినకూడదు అంటాడు వాళ్ళ నాన్న. ఎందుకని? ఇద్దరికి తేడా ఏంటి? ఆయన పెద్దోడు అవుతున్న కొలది శరీరం సహకరించదు. నువ్వు చిన్నాడు కాబట్టి ఏదైనా జీర్ణించుకోగలుగుతావు. అందుకని పెద్దోళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే తింటున్నప్పుడు కొన్ని అలాగ పిల్లలకి ఇచ్చేస్తుంటారు. నువ్వు లాగించేరా, నా వల్ల అవదని. ఎందుకని? ఒకప్పుడు మరి ఆయన అన్నీ ఒడిపెట్టేసినోడే, ఇప్పుడు ఎందుకు తింటలేదు? శరీరం ఏమవుతుందంటే రోజు రోజుకి ఏమవుతుంది? శిథిలమైపోతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే శిథిలమైపోయేది ఒకటి, శిథిలము కానిది ఒకటి కదా. ఈ ఇల్లు కట్టుకునే ముందు వారు పడిన ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నీ పోయి ఇప్పుడు ఇల్లు వచ్చింది. సేమ్ ఇప్పుడు ఆకాశంలోనికి అంటే పరలోకంలోనికి మనం ప్రవేశించాలంటే ఆల్రెడీ మనం ఉన్న ఆకాశంలో ఉన్నాం. భూమి మీద ఉన్నామన్నది నిజమే, కానీ ఈ భూమి ఎక్కడుంది? భూమి కూడా ఆకాశంలోనుంది. కావాలంటే మీరు అందరూ కూడా చూడండి, మనకి ఏదైనా టీవీ ఉంటే, ఇలాంటప్పుడు ఏదన్నా మీరు టీవీ అరేంజ్ చేశారనుకోండి, ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటే మీకు చూపించేద్దును భూమి ఎక్కడ తిరుగుతుందో, నువ్వు ఎందులో తిరుగుతున్నావో కదా. ఇప్పుడు ఇంతకీ ఆకాశంలో ఉన్నాం మనం. ఆకాశంలో ఉన్నామంటే ఏమనుకోవచ్చు దాన్ని? పరలోకంలోనే ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఆకాశంలో ఉన్న మనం మళ్ళీ ఇంకొక ఆకాశంలోనికి వెళ్ళాలంటే ఈ ఆకాశం ఏమవ్వాలి? శిథిలం అవ్వాలి. అది ఆన్సర్. శిథిలం అవ్వాలంటే ఏంటి? ఇది పోవాలి. ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అని పేతురు పత్రిక ఉంది. ఇది లయమైపోయాక కదా, ఈ గూడు చెదిరిపోయిన తర్వాత కదా నువ్వు ఆ గూట్లోకి వెళ్ళాలి. అంతేనండి? నా మాట అర్థమైందా తల్లి? ఇప్పుడు శిథిలమైంది, ఇంకానే అవ్వలేదు. అందుకని నేను మొట్టమొదటి మాట చెప్పాను, అందరూ కేకలేసేస్తున్నారు, శిథిలమైపోయింది. ఏమో ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు, ఇది ఎక్కడిదక్కడ ఆగిపోయింది. భయంకరమైనటువంటి శ్రమలు ప్రారంభమైపోయాయి. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి
సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, ఇంకా ఉంటుంది పరిస్థితి. మీరు ప్రకటన గ్రంథం 7-9 అధ్యాయం చదవండి, ఇంకెప్పుడు ప్రార్థన మారరు. ఎప్పుడు ఇంక మీరు చదివారా మానరు, ఇంకా చదవట్లేదు కాబట్టి మీకు అసలు భయం వేయట్లేదు. అసలు అది చదివినోడు అసలు అక్కడ సింహం ముఖం, తేలుకొండి ఇవన్నీ తగులుతాయి. చావు కూడా రాదట, చావు కూడా రాదట. శిక్ష అనుభవించడానికి చావు కూడా ఇవ్వడట మనిషికి. ఇంకా చూడండి బాబు, ఇంకా ఆ బాధలు అన్నీ కాదు. ఒకరోజు చెప్దాం అనుకుంటున్నాను కానీ భయపడతారని చెప్తలేదు. సరే చెప్పండి అమ్మా, విషయం చెప్పండి, ఇది ముగించాలి. శిథిలమైపోతున్న ఈ భూమి, ఈ ఆకాశం, ఇదంతా కూడా శిథిలమైపోతేనే అది వస్తుంది. ఇది ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోద్ది. లయమైపోద్ది అంటే అన్నీ లయమైపోతాయా, ఏమన్నా మిగులుతాయా? ఏం మిగులుతాయి చెప్పండి? ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునని పేతురు పత్రికలో రాయబడిన ప్రకారం ఏమి శిథిలమైపోతాయి, ఏమి కాలిపోతాయి చెప్పండి నాకు చాలు. అదే ఏం కాలిపోతాయి చెప్పండి? భూమి కాలిపోద్ది. భూమి మీద ఉన్నటువంటి అక్కడ ఉంది రాసిపెట్టి కృత్యములను, పనులు, మీ ఉద్యోగాలు, మీ ఏవేవి ఉద్యోగాలు ఉన్నాయో అవి, మీరు చేస్తున్న పనులు, మీకున్న భూములు, మీకున్న బంగారాలు, మీకున్న పనులు అసలు ఖాళీ లేదు కదా. ఇప్పుడు మొత్తం ఏమైతున్నాయో ఆకాశము భూమును, మీ కృత్యములను, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఆ మాట చదవండి, తీసారా? దొరకలేదా? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఏముండవు అమ్మా. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోద్ది, ఇంక మొత్తం పోతాయి. ఏం మిగిలితే ఇంకా మిగిలేది ఏమని ఉంటే చెప్పండి నాకు. ఆకాశములు రగులుకుని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము, ఆ ఉగ్రత దినము రాకడా కనిపెట్టుచు దానిని ఆశతో ఎదురు చూస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితోను, ఎంతో జాగ్రత్తతో ఉండవలెను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏది? లాస్ట్ మొక్క, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది భక్తిగా ఉండాలి. ముందు ఏది చేస్తున్నానో, ఏమి చేయట్లేదో, ఏం మాట్లాడుతున్నానో, ఏం మాట్లాడట్లేదో, ఎలా ఉండాలో, ఎలా ఉండట్లేదో జాగ్రత్తగా చూసుకుని ప్రవర్తించాలట. ఎందుకంటే అది కాలిపోయే రోజు వస్తుందని దేవుడు వాక్యం చెప్తుంది. సరే, ఇంతకీ ఏది కాలిపోద్ది? మొత్తం నువ్వు ఏదైతే ఉందనుకుంటున్నావో అదంతా కాలిపోద్ది. అది కాలిపోద్దా? మరి నువ్వు కాలిపోతావు, ఉంటావా? ఏమ్మా చెప్పండి, మీరు కాలిపోతారా? మీరంటే ఎవరు? ఏది కాలిపోద్ది? ఇందులో కాలిపోయే వస్తువు ఏది? ఏమ్మా, ఏది కాలిపోతుంది? ఇది కాలిపోద్దా? ఒకసారి స్టవ్ మీద చేయటం చూడండి, కాలుతుందో లేదు తెలుస్తుంది మీకు. రేపు ఆకాశము నుండి అగ్ని గంధకములతో దిగొస్తే ఇది ఉంటుందా? ఎప్పుడైనా ఎవరినన్నా కాలిస్తే, అగ్ని ప్రమాదం జరిగితే ఎముకలతో సహా మొత్తం కాలిపోతున్నాయా, ఉంటున్నాయా? కాలిపోతున్నాయి. పోస్ట్ మార్టంలో కూడా ఎవడ బాడీ ఏంటో కూడా తెలియట్లేదు. ఫ్లైట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదన్నా మొన్న ఏదో బాణసంచ ఏదో పేలి మొత్తం అంతా కూడా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాలిపోయారు. ఎవరేం మన బస్సు కాలిపోయి ఆ బూడిదని వెత్తి DNA టెస్టులు చేస్తే కానీ మనిషి దొరకలేదు. చిన్నపిల్లలు అయితే ఎలాగున్న వాళ్ళు అలాగే పాపం బూడిదైపోయారు. మొత్తం అందరూ కాలిపోయారు. కాలిపోయినటువంటి వాడు ఏమ్మా DNA అది బూడిద పెట్టుకెళ్ళి వీళ్ళు ఇది అదే ఏదో మొత్తానికి ఎన్నో రిపోర్టులు తీస్తే తప్ప అతను ఎవరో కూడా తెలియలేని పరిస్థితి. కొన్ని అయితే ఎవడో కూడా తెలియదు, అంతే. అన్నీ కలిసిపోతే ఎవడ బూడిద ఎవడకు పంచుతాడు? సరే, ఇలా బాధపడకుండా ఉంటారని ఏదో కలిపి ఇదిగోమ్మా మీ కొడుకు అని ఇచ్చేస్తారు. మరి ఏం చేస్తారు? అబ్బే కాదమ్మా అని ఇచ్చామనుకో వీళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. సో అలాంటి మొత్తం కాలిపోద్ది. మరి కాలిపోయాక ఆత్మ కూడా కాలిపోద్దా? ఆత్మ ఉంటుందా? ఏమా, ఆత్మ ఉంటుంది. ఇంకా కాలిపోయేది శరీరం అంతా కాలిపోద్ది. మరి ఈ ఆత్మ నివసించే స్థలం ఏది? తలదాచుకునే స్థలం ఏది? ఎక్కడికి పోద్ది ఈ ఆత్మకేది?
వాళ్ళు అనుకుంటున్నారు చెట్టునో పుట్టనో పట్టుకుని ఉంటుందండి. అసలు చెట్టే లేదురా అంటే పుట్టలేదురా బాబు. ఏమండి దేన్ని అట్టుకుని ఉంటుంది ఇది? ఈ ఆత్మ. ఆత్మ అగ్నిలో కాలుతూ ఉండి పొలి కేకలేస్తుంటే రాత్రి నాకు వచ్చిన దర్శనం అదే. విపరీతంగా ఏడుస్తున్నారు పాపం. ఏడుస్తుంటుంటే ఆ ఆత్మను రక్షించే దిక్కు లేదు. అమ్మ కాపాడలేదు, డబ్బు కాపాడలేదు, ఐశ్వర్యం కాపాడలేదు, నీకున్న పదవి కాపాడలేదు. ఈ లోకంలో నీకు ఏదైతే అండుందనుకున్నావో ఎంటైర్ మొత్తం అంతా కూడా కాలిపోయిందంతే, ఇంకేమీ లేదు. ఈ ఆత్మకి దిక్కుతోచని స్థితిలో ఏడుస్తుంటుంటే, ఇలాంటి ఆత్మలన్నీ కాలిపోతుంటే, ఈ నివాస స్థలం లేక ఏడుస్తుంటుంటే, ఈ నివాస స్థలం ఒకే ఒక చోటు, ఒకే ఒక ప్లేస్ కాలిపోదు. ఆ ప్లేస్ ఏంటో చెప్పండి. ఏమా? ఆ ప్లేస్ ఒక్కటే, ఆ ప్లేస్ ఒక్కటే ఇంకా కాలదు, మిగతా అన్నీ కాలిపోతాయి. ఆ ప్లేస్ ఏదో చెప్పండి. ఏమా? 90వ కీర్తన 1వ వచనం. స్పీడప్ చేయండి. 90వ కీర్తన 1వ వచనం. ఎవరమ్మా చదివింది? అమ్మా మెర్సీ రోజు. నేను నువ్వు ఆగుతున్నా వెంటనే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇంతకీ ఎవరు నివాస స్థలం? అమ్మా ఎవరు నివాస స్థలం? ఇంతకని ప్రభు అన్న ప్రభు ఎవరు? తండ్రిని దేవుడు. ఆ నివాస స్థలాన్ని సిద్ధపాటు చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకీ ఎవరు కాలిపోరు? ఇప్పుడు ఇంతకని ఎవరు కాలిపోరు? ఎవరు కాలిపోరమ్మా? నా మాట అర్థమైందా? ఎవరు కాలిపోరు? తండ్రి ఏమో శిరస్సు అయితే, ఏమా ఈ శరీరానికి మూలరాయి యేసు ప్రభు అయితే, యేసు ప్రభువుకి అతకబడిన సజీవమైన రాళ్ళు సంఘం అయితే, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఈ లోకమందుండి బ్రతికినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తండ్రికి ఏమైపోతాడు? శరీరం అయిపోతే ఆ శరీరములో నివసించిన శిరస్సు చేత అతకబడిన ప్రతి అవయవం కాల్తదా కాలదా? అగ్గొచ్చి అలా పోద్ది. ఏమ్మా? శద్రకు మెషకు అబేద్నెగోను అగ్నిగుండంలో వేస్తే కాలేరా? కాలేదా? అగ్ని వాసన కూడా రాలేదంట వాళ్ళకి. ఏమ్మా? మరి ఈ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, ఏమ్మా చక్కటి భక్తి కలిగి జాగ్రత్తగా బ్రతికినోడికైనా అవకాశం దొక్కుతుంది, లేదా అందరికి వచ్చేద్దా? ఇంతకీ నివాస స్థలం ఏది? దేవుడే మనకు నివాస స్థలం అవుతాడు. పరలోకం ఏది ఇప్పుడు? దేవుడే. తరతరములకు క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి ఆయనే నివాస స్థలం. ఆయనలో దూరేస్తావు అంతే. ఆయనలో దూరేస్తే ఏముంటుంది నీకు? అబ్బా, ఇంకా నీకు అస్సలు ఎవ్వడు నిన్ను కాల్చే దమ్మున్నవాడు ఎవడో కూడా ఈ భూమి మీద లేనే లేడు. అంటే ఇంతకీ ఏ స్థానం సంపాదించాలి? తండ్రి అంటే అనేక నివాసాలు ఎక్కడున్నాయి? తండ్రిలో ఉన్నాయా? తండ్రి ఏమన్నా నీకు గూడు కడతాడా? తండ్రి గూడు కడతాడా ఆకాశంలోని? ఎవరే నువ్వు రారా బాబు, ఇటుకలతో బాగా కట్టాను, అమెరికా నుంచి ఇటుకలు తెప్పించానంటాడా? ఇంతకీ నివాస స్థలం ఏది? కోడి రెక్కల కింద తన పిల్లలను కాసినట్టంటే పిల్లలు ఎక్కడికి వెళ్తాయి? కోడి పిల్లలు రెక్కల కింద దూరతాయి. తల్లి ఉన్నంత వరకు గద దాని అమ్మ ఏదైనా ఏమవుతుంది? ఎంతటి గొప్పది వచ్చినా సరే పిల్లని టచ్ చేయనివ్వదు. పామునైనా సరే పోరాడుతుంది అమ్మ. చాలా అద్భుతంగా, ఎంత శక్తివంతంగా కాపాడుకుంటుందో ఆ కోడి తన పిల్లల్ని. మరి దేవుడే అయితే కోడే అంత ఫైట్ చేస్తే, ఏమ్మా పిల్లే అంత ఫైట్ చేస్తే, ఏమ్మా ఎలకే కుక్క పిల్లలను పెట్టిన తర్వాత భుజం కానీ అలాగే వెళ్తుంటే ఊరుకుంటుందా? కుక్క పిల్లల్ని ఏమన్నా చేస్తే ఊరుకుంటుందా? ఆ పెంచి వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళే కాబట్టి ఊరుకుంటుంది. కానీ బయట వస్తే పిల్లల కుక్కలు ఎంతమందిని గరిచేసాయి ఈ ఊర్లో. పిల్లల జోలికి వస్తే ఊరుకో. పిల్లి జోలికి వెళ్ళి చూడండి, పిల్లి అసలు ఊరుకోదు. ఏది పిల్ల పెట్టినటువంటి ఎంతో సాధు జంతువైన ఆవు దగ్గరికి వెళ్ళి చూడండి, లేకదోడా అని. పిల్లల జోలికి వస్తే ఏ తల్లి ఊరుకోదు.
అలా దేవుడి పిల్లల దగ్గరికి ఇంకెవడు వస్తాడు, ఎవడు రాగలడు? ఈ సృష్టికర్త అయిన దేవుడిని నివాస స్థలం అయితే. కాబట్టి తరతరములకు నివాస స్థలం దేవుడేనట. ఇంతకీ భక్తిగా పెరిగి దేవుడు చెప్పినట్టు బ్రతికి, వాక్య ప్రకారంగా బ్రతికి జీవించేవాడికి దేవుడే ఏమవుతున్నాడు? నివాస స్థలం. మరి యేసు ప్రభు నేను నివాస స్థలాన్ని సిద్ధపాటు చేస్తానన్నారు. మరి అదేంటి? దానికి అర్థం ఏంటి? తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. మరి ఈయన ఏదో అన్నారు కదా, యేసు ప్రభు వారు ఏదో చేస్తానని. అదిగో చెల్లి చెప్పింది దేవి, చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు వెళ్ళి ఏం చేస్తారంట? ఇల్లు కట్టడం అంటేని తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని తండ్రికి ఏం చేస్తాడంటే యేసు ప్రభు విజ్ఞాపన చేస్తాడట. ఏంటి విజ్ఞాపన చేయడం అంటే? మిమ్మల్ని అందరూ అంటూ ఉంటాను నేను, విజ్ఞాపన చేద్దాం, దేవునికి మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం అన్నాను. విజ్ఞాపన అంటే ఏంటి? ఇప్పుడు ఇలా అన్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి కోసం నేను ఏదో ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. 10వ తరగతి పెన్ను లేకుండా రాయాలని ఏదో ఒక విజ్ఞాపన చేస్తున్నాను అనుకోండి. దేవుడికి నేను చేస్తున్నాను. నాకు ఇవ్వగలనా? పెన్ను లేకుండా రాయించి, పెన్ను ఇచ్చి రాయించగలను తప్ప నా దగ్గర పెన్ను లేకుండా రాయించే మంత్రాలు ఏమి నా దగ్గర లేవు. ఇప్పుడు దేవుడు ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు, ఇస్తానన్నాడు కాబట్టి ఇప్పుడు ఇతని కొరకు నేను ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి విజ్ఞాపన చెయ్యాలి. ఇతనేమో రోజు వచ్చి అంటున్నాడు, నాకు పెన్ను లేకుండా పరీక్ష రాయాలి, నువ్వు ఎలాగైనా నాకు ప్రార్థన చేయి అంటున్నాడు. ఇతను భక్తిగా వస్తున్నాడు, వస్తూ కుదురుగా రాకుండా జాంకే పెట్టుకొస్తున్నాడు. వస్తూ ఏం చేస్తున్నాడు? బట్టలు కొంటున్నాడు. వస్తూ మోకాళ్ళు ఎత్తున్నాడు. వచ్చి కన్నీటి పెట్టుకుని సాగిలి పడిపోతున్నాడు. ఇతను భక్తి అంతా చూస్తుంటే నాకేమనిపిస్తుంది? ఇతని కొరకు ప్రభువా ఏదోటి చేయి ప్రభువా అంటున్నా ఉన్నాను. చూడండి, ఎమ్మెల్యే దగ్గర ఉన్న గుమస్తాకు బాగా డబ్బులు ఇస్తున్నాం అనుకోండి, ఎమ్మెల్యే గారు ఉన్న పిఏ ఏం చేస్తాడు? ముందు కలుపుతాడు ఎమ్మెల్యేకి లైన్, మీకు కదా. ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే కొంచెం రికమెండేషన్ వాళ్ళ మాటే కదా వింటారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఒక బంట్రోతో పిఏనో ఉంటాడు. ఉండగానే ముందు మనం డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి లోపలికి వెళ్ళిపోతా ఉండదు కదా. ఇక్కడికి వెళ్తే వీడు ఏం చేస్తాడు? పైన ఉన్న పేపర్ల కంటే ముందు ఇది పైన పెడతాడు. పైన పెడితే నిన్ను ముందు పిలుస్తారు. హాస్పిటల్లో కూడా అంతే కదా, నెంబర్లు ఇస్తారు మనకి. నెంబర్లు ఇచ్చిన తర్వాత నీది 62వ నెంబర్ అనుకో, సాయంత్రం అవుద్ది. అప్పుడు ఏం చేయాలి? అక్కడ పిలుస్తున్నటువంటి వాళ్ళని రికమెండేషన్ చేసుకోవాలి, అంతే కదా. మా పిల్లలకి వ్యాక్సిన్ వేయించడానికి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తుంటే వీళ్ళందరూ అయ్యేసరికి బోల్డ్ అంత టైం అవుద్ది. ఈ లోపల లక్కీగా మా స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరు. అందులో ఎవరో నర్సులు అనమాట. ఇద్దరు ఉండేసరికి సార్ వచ్చారు అనగానే మీరు అలా ఉండండి సార్, మేము చూసుకుంటాం అన్నారు. అంతే. ఎప్పుడో పాపం అది నిజానికి తప్పే, వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి మనకు త్వరగా అయిపోవడం కాబట్టి నన్ను ముందు తీసిపోతే వాళ్ళిద్దరు పనులు అయిపోయాయి. వ్యాక్సిన్స్ వేయించేవాళ్ళు కదా చిన్నప్పుడు, 2వ నెలలోను 3వ నెలలోను వేయించాల్సిన వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, అలాగే వేయించేసాను. ఇప్పుడు వీళ్ళు ఉండబట్టి నాకు పని ఏమైపోయింది? ఈజీ అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు ఇతని కొరకు ఒక మధ్యవర్తిగా దేవునికి విజ్ఞాపన చేయాలంటే ఇతని దగ్గర ఏ లక్షణాలు చూడాలి? నేను వెళ్ళిపోనా వెళ్ళి ఇంకా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అలాగా యేసు ప్రభు అట తండ్రి పక్కన ఉన్నాడట. ఈయన తండ్రి అనుకో, ఈయన యేసు ప్రభు అనుకో. ఈయనకి ఏం చేస్తున్నాడు? ఎవరిని బట్టి? ఇదిగండి, పలానా ఊరిలో మరియమ్మ గారు ఉన్నారు, పలానా ఊరిలో లలిత్ గారు ఉన్నారు. ఇదిగో ఆవిడ చూడండి నాన్న, ఆవిడ చూడు పాపం ఈరోజు ఇంట్లో అన్నం లేదు, ఆ కుటుంబానికి ఇబ్బందిగా ఉంది. అలాంటి ఇబ్బందుల్లో ఇప్పుడు ఆవిడ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలు ఉంటే అది పిల్లలకు తెచ్చుకుని అన్నం పెట్టుకోవచ్చు. ఆ 10 రూపాయలు అక్కడ ఏదో సేవలో నేనే ఒక టెస్ట్ పెట్టాను, పెడితే 10 రూపాయలు అన్నం పెడతదా, 10 రూపాయలు సేవకి ఇస్తుందా అని చూస్తే ఆ 10 రూపాయలు సేవకే ఇచ్చింది నాన్న లలిత్ గారు అనగానే తండ్రి ఏం చేస్తాడు? గ్రాంటెడ్. ఆ ఇల్లు అయితే ఆవిడికి పరిశుద్ధాత్మను పంపించు, కృప అనే వరాన్ని పంపించు. ఇంకెప్పుడు ఇలాంటి మంచి పనులే చేసేలాగా ఆవిడకి ఏం చేయాలి? శక్తిని. ప్రతి పరీక్ష పాస్ అయ్యేలాగా నువ్వే చూడాలి. ప్రతి పరీక్ష పాస్ అయ్యే శక్తి నేనే ఇస్తాను. అబద్ధం ఆడకుండా చూడు, ఆవిడ్ని దొంగతనం చేయకుండా చూడు, బూతులు మాట్లాడకుండా చూడు, ఎవరికి మంచి చేయడానికే చూడు. ఒకరికి మంచి చేయడం తప్ప చెడు అనేది జరగకుండా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆవిడ దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ నెరవేర్చుకుంటూ పోతుంది. ఇంతకీ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి భక్తుడికి దేవుడు చేసే ఇల్లేది? ఇప్పుడు
అందుకే పరిశుద్ధమైన ప్రవర్తనలో చెప్పండి నాకు ఈ విషయాన్ని. పరిశుద్ధమైన ప్రవర్తన నెరవేర్చాలంటే ఉదయకాలాన్ని నేను లేచాను అనుకోండి. లేవగానే ఈ పాపపు జీవితంలో గేటు దగ్గర సాతానట నీతో కాపురం చేయాలని చూస్తుందట. నీతో వాంఛ కలిగి ఉందట. ఎవరు? సాతాను. వాంఛ కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఆడు రెడీగా ఉన్నట్టు డోర్ దగ్గరే. నువ్వు ఇలా డోర్ తీయగానే నీతో కాపురం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేయాలంటే పొద్దుట్లు లేచిన వెంటనే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మీ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను మీ ఇంటికాడే ఉన్నాడట. ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పొద్దున్న లేచి ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్న లేవగానే ఫస్ట్ ఏం జరిగింది ఇంట్లో సంభాషణ. అంటే ఇంట్లో నుంచే చెప్దామని ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఏమా అర్థం చేసుకోండి. అప్పుడు ఇంట్లో పొద్దుటే ముసలి గారు లలిత్ గారు లేచారు. ఏమ్మా కోడలైన అనంతకుమారి, శైల అంటే మనవరాలమ్మా, వీళ్ళిద్దరూ లేవట్లేదు. ఏమ్మా లలిత్ గారికి ఓపుకున్నంత వరకు చేశారు. ఇప్పుడు ఏం లేదు, కొద్ది ఓపిక లేదు. చీపురు పట్టుకుంటే చేయి తిమ్మిరెక్కుతుంది. ఏమో వంగుని దోవాలంటేనేమో నడుము నొప్పి వస్తుంది. ఏదో స్టవ్ అంటించుకుని కొంచెం టీ చుక్క తాగుదామని ఆశపడుతుంది. ఈవిడేమో కోడలు లెగుతలేదు. మనవరాలు ఏమన్నా చేస్తుంది అనుకుంటే ముందే ఆవిడ ముఖం మీద కాలేసుకుని ఈవిడ పడుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పడుకున్నారన్న పరిస్థితి. ఇవన్నీ చేసుకుంటున్నా చక్క పెట్టుకుంటున్న లలిత్ గారికి ఎలా ఉంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. బాధగా ఉండి పొద్దుటే సాతాను రెడీ అయిపోయాడు ఇంటికాడ. అక్కడ రెడీగా డోరు నువ్వన్నా ఓపెన్ చేయలేదు కానీ ముందే తెల్లవారుజామున వచ్చి కూర్చున్నాడు పాపమాడు. క్యారేజీలు తెచ్చుకుని అక్కడే కూర్చున్నాడు. కూర్చుని ఇప్పుడు ఈవిడిని రెచ్చగొట్టేస్తున్నాడు. ఎవరిని? అత్తగారిని రెచ్చగొట్టేసి కోపం వచ్చేస్తుంది అనమాట. ఈవిడికి టీ అవసరత వచ్చేస్తుంది, నడుము నొప్పులు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ పెంచేస్తున్నాడు అనమాట. పెంచేసి ఇప్పుడు ఈ లోపల అకస్మాత్తుగా లలిత్ గారికి ఏమైపోయింది? చీపురు పక్క పడేసింది. ఇది అంతటికే కారణం ఈవిడే. ఇంకా వెంటనే లలిత్ గారు ఏం చేశారంటే, ఏం జరుగుతుందో నాకు తెలియదమ్మా, జనరల్గా చెప్తున్నా. ఈ లోపల ఎవరు? అనంతకుమారిని ఏం చేసింది? ఇంకా ఇప్పుడు వరకు లేగలేదు అంతా పేలమని లేపింది అనుకోండి ఊరికే. పాపం ఆవిడకి ఏదో బాగోలేక పడుకుంది అనంతకుమారి. ఏమా ఆవిడకి ఏమో బాగాలేదు, రోజు లేచేది పాపం. ఈ రోజు ఏదో కడుపులో బాగోలేక ఇబ్బందిగా ఉండి లేవలేదు అనుకోండి. న్యాయమే కదా? అప్పుడు న్యాయమే కదా? కాబట్టి ఆవిడ ఎందుకు పడుకుంది? రోజు లేచిది, రోజు ఎందుకు లేకలేదని అత్తగారు ఏమనుకోవాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా టీ గురించి చూసుకుంటుంది. సాతానేమో బయట రెచ్చగొట్టేస్తున్నాడు. ఇప్పుడు కోడల మీద వచ్చింది. అంతేకాదు ఈ లోపల అలాగే ఆశీర్వాదం గారు వెళ్తుంటే, చూసావమ్మ సోద్యం, చూడు ఇంకా లేచిందా అని ఆశీర్వాదమ్మ గారికి, లక్ష్మి గారికి ఎవరు పోరా అలా పోతున్నామని కూడా ఎలా పిలిచి, ఏమో ఈ మధ్యన లలిత్ గారికి ఇంకా సెల్ ఫోన్ అది చూడడం రాదు కాబట్టి, కానీ సెల్ ఫోన్ చూడడం, వీడియోలు తీయడం తెలిసిన వాళ్ళు ఫోటోలు తీసి అలా ఆయనకి పెడతాం, వీడియోలు తీసి వీళ్ళకి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి మొత్తం కుటుంబ వ్యవస్థలో ఏది ఓర్చుకోమని దేవుడు చెప్పాడో ఓర్చుకోకుండా ఆ ఓర్పు అనే పరీక్షలో ఏమైపోయింది లలిత్ కుమార్ గారు? ఓడిపోయిందా లేదా? ఓడిపోయింది. కోడల యొక్క ప్రేమను సంపాదించుకోలేదు, కోడల్ని దూషించింది. రేపొద్దున మరి కోడలు ఊడుకుంటుందా? ఇంత అల్లరి చేసేసింది నా బతుకు, నిన్ను అల్లరి చేసేస్తానని ఏదో పక్కన నువ్వు దొరుకుతావు కదా, ఆ రోజున ఆవిడ తీసేస్తుంది. కోడలు ఇంకా తెలివైంది కాబట్టి ఇంకా బాగా ఇరికింతుంది. ఈ లోపల ఈ కార్యక్రమాలన్నీ జరిగే లోపల పక్కింటోడికి ఏముంటుంది? వినోదం. ఎంతమందిని పాడు చేసేస్తున్నాడు సాతాను కదా. అందుకని లలిత్ కుమార్ గారు పొద్దున్న లేచి దేవుడు చెప్పాడు, ఇల్లు జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. నా ఆత్మకి రక్షణ కావాలంటే ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఏ మనిషి ప్రలోభపెట్టినా, ఏ మనిషి నన్ను మాయలోకి నంటినా నేను జాగ్రత్తగా ఉండాలిరా బాబని జాగ్రత్త కలిగిన ప్రవర్తన కలిగి అలా నుంచున్నాడు. ఈ లోపల నడుముని ఓహో ఇది నీ పనా, ఓహో అదా పనా అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని అలాగా ముందుకు లాగుతుంది. మరి ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత ఓపిక ఎక్కడొచ్చింది? కోడలు లేచి టీ పెట్ట ఇవ్వడాలో కూడా తెలియదు నీకు అన్నది అనుకోండి. మళ్ళీని లేవడమే లేటు. అనంతకుమారి లేచి ఏమంటుంది? లేవలేదనుకో, ఇప్పటికి కూడా ఇంకా స్టవ్ అంటించకుండా టీ కూడా పెట్టలేకపోయావు అందనుకో, ఇప్పుడే ఊరుకుంటుందా? అప్పుడు దాకా భరించాను ఎందుకులే పాపం, ఆవిడ లేపుకోవడం ఎందుకు, నా బాధ ఏదో నేను పడదాం అనుకుంటుంది. పైగా మళ్ళీ కేకేసి మళ్ళీ ఏమంటుంది?
ఈ విధంగా తిడుతుంది, ఇప్పుడు ఓర్చుకోగలదా? అప్పుడు ఓర్చుకుంది అనుకోవచ్చు. వీళ్ళకి వీళ్ళకి చూడండి, మా అమ్మ ఉంటే నాకు ఇదే గత అని అందనుకోండి అనంతకుమారి. ఇప్పుడు ఈ పరిస్థితుల మధ్యన ఓర్చుకోగలుగుతుందా అనంతలక్ష్మి లలిత్ గారు? చెప్పండి. మీ ఇంట్లో జరిగే వాటితోనే చెప్తున్నాను నేను. ఓర్చుకోగలరా? ముందు ఓర్చుకున్నాం, రెండోసారి ఓర్చుకున్నాం, మూడోసారి ఓర్చుకున్నాం, నాలుగు, ఇంకా అస్తమాని నీ పని ఓర్చుకోవడమేనా? ఇంకా మొత్తం తిరగేసేస్తావా? కాబట్టి ఈ ఓర్చుకునే ఈ శక్తినే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని యేసు ప్రభు తండ్రికి రిక్వెస్ట్ చేస్తే, వేడుకుంటే తండ్రి తన ఆత్మనిస్తే, ఆత్మని ఎవరికి ఇస్తున్నాడు? ఏమ్మా, లలిత్ గారికి దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఈ బాధలో ఉండి ప్రార్థన చేస్తుంది, మాటి మాటికి ప్రార్థన చేస్తుంది, సిగ్గుమాలి ప్రార్థన చేస్తుంది. అయ్యా ఓర్చుకోలేకపోతున్నాను, కళ్ళు తిరిగేస్తున్నాయి, ఇబ్బంది అయిపోతుంది, నా కోడలుండి సహకరించట్లేదు, నా యొక్క మనవరాలుండి సహకరించట్లేదు, నాకు ఈ ఇబ్బంది వచ్చేస్తుంది, నా కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఎక్కడ నీతి తప్పుతానేమో నన్ను భయమేస్తుంది అయ్యా అని దేవునికి నీ ఆత్మని ప్రభా, ఓర్చుకునే శక్తి ప్రభా, ఓర్చుకునే శక్తి, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఎవరేమనుకున్నా సరే నీ నీతిని మాత్రం నేను నెరవేర్చాలని దేవునికి మొరపెడతంటే, అప్పుడు యేసు ప్రభు తండ్రికి చెప్తున్నాడట. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడట, నీ చేసినటువంటి కార్యాలన్నీ ఆవిడ చూడండి ప్రభువా ఎంతలా ఓర్చుకుంటుందో లలిత్ కుమారి, ఇంత ఓర్పుతో ఉంది ప్రభు అంటే. అప్పుడు తండ్రి తన ఆత్మనిస్తున్నాడట. ఆ ఆత్మని ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? లలిత్ కుమారి గారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈవిడికి ఎంతమంది ఇబ్బంది పెట్టినా దేవుని యొక్క ఆజ్ఞను మాత్రం మీరే ప్రసక్తే లేదు ఇంకా. ఎందుకని దేవుడి శక్తి ఇచ్చేస్తే ఇంకా ఎవడి వల్ల ఏమవుద్ది? 10 కోట్లు ఎదరకుండా వేసినా సరే ప్రార్థన తన్నుకుంటే పోద్ది ప్రార్థనకి. ఇప్పుడు 10 కోట్లు వదిలేయండి, ఏమ్మా కూలి పని 500 పెంచితే పోద్ది. ఇప్పుడు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారు దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకాలంటే ఆవిడికి ఎవరి శక్తి అవసరం? ఇప్పుడు మనిషి వల్ల అవుద్దా? వీళ్ళ మాటలు, వీళ్ళ నిందలు, వీళ్ళ పనులు ఇవన్నీ ఓర్చుకోగలమా? మనం ఓర్చుకోలేము. కాబట్టి దేవునికి ప్రార్థన చేసిందట, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో చూడగానే తండ్రికి తన కొడుకు విజ్ఞాపన చేసి ఆవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుందో ఇప్పుడు ఏం కట్టుకుంటుంది? ఇల్లు కట్టుకుంటుంది. ఒక్కొక్కిటుకు ఓర్చుకుని కట్టుకుంటూ దేవుని ఆజ్ఞల్ని, ఇదిగో ఈ రోజున సమాజముగా కూడుట మానొద్దన్నాడు, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. అక్కడ ఏం చేయాలో చేస్తుంది. దేవుడు ఏం చెప్పాడో అది నడిపించుకుంటుంది. నడిపించుకోవాలంటే సొంత జ్ఞానంతో చేయడానికి ఉందా? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మతోనే చేయగలుగుతుందా? అది అన్నమాట విషయం. అందుకనే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఇంతకీ కట్టించేది ఎవరు? తండ్రి. ఎవరి ద్వారా ఇస్తున్నాడు? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ఎందుకు ఇస్తున్నాడు? లలిత్ కుమారి గారి యొక్క భక్తిని బట్టి దేవుడికి మొరపెట్టుకుంటూ ఆ కలుగుతున్న బాధలో, నిందల్లో, అవమానంలో, హింసల్లో, మనిషి పెడుతున్నటువంటి ఇబ్బందుల్లో దేవుడి దగ్గర ఏడుస్తుంది తప్ప మనిషి శక్తిని ఆశ్రయించట్లేదు. అలా ఏడుస్తున్న ఆ భక్తిని చూసి యేసు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే ఆవిడికి ఏమిస్తున్నాడు? ఇప్పుడు తట్టుకుని నిలబడగలిగే తండ్రి యొక్క శక్తిని ఎవరికి ఇస్తున్నాడు? ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అనంతలక్ష్మి గారి మీద, ఇంకా అత్తగారికి ఏమనిపిస్తుంది? ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చేసిందో అనంతలక్ష్మి గారి మీద ఏమనిపిస్తుంది? ప్రేమ వచ్చేసింది. ప్రేమ వచ్చేసి అంటుంది, అమ్మ తల్లి ఇంకా లేగలేదురా, ఏమైంది? జ్వరం వచ్చిందా? అయ్యి చల్లగానే ఉందిరా, ఇది బార్లీగైనా చూడండి, ప్రేమ బార్లీగైనా అంటది. బార్లీ ఏమన్నా అంటది. అందనుకో, ఊరికే చెప్తా, అలాగే అందరూ అనుకోండి, అలా అందనుకోండి, ఆ స్థితిలో కూడా చెప్తున్నాను. సరేలేమో అది ఇష్టం లేకపోతే కొద్ది మజ్జిగైనా, లేకపోతే పెరుగులో కొంచెం పంచదార ఏమైనా, లేకపోతే ఇలాగా ఇంత ఓర్పు ఎలాగొచ్చేసింది, ఎంత శక్తి ఎలాగొచ్చేసింది? దేవుడు ఇచ్చేసాడు. కాబట్టి ఆ ప్రేమ చూసి అనంతలక్ష్మి అనుకుంటుంది అనమాట,
ఇన్ని మాటలు అన్నాను మా అత్తని, నన్ను ఇంతగా ప్రేమించింది. మా అత్తగారికి నేను రేపు లేచే లోపల ఇవన్నీ నేను చేసేయాలనుకుంటుంది. ఇప్పుడు తనను బట్టి తన మారిందా? మారింది. ఇంకా మారలేని మనం ఏం చేయలేమనుకోండి. కాబట్టి అనంతలక్ష్మి గారు మారారు. ఇప్పుడు అనంతలక్ష్మి గారు కూడా ఓర్చుకుంటారా? మరి అత్తగారు అలా చేస్తే ఓర్చుకుంటారు. ఓర్చుకుంటే మళ్ళీ తండ్రికి విజ్ఞాపన చేస్తాడు యేసు ప్రభు. మళ్ళీ అనంతలక్ష్మి గారికి పరిశుద్ధాత్మనిస్తాడు. అలా ఎంతమందికి ఇవ్వగలవు నువ్వు పరిశుద్ధాత్మను? దేవుడు, తండ్రి అయినటువంటి దేవునికి యేసు ప్రభు విజ్ఞాపన చేసి ఇప్పుడు నీ ఏ ఇల్లు కడుతున్నాడు? ఏ ఇల్లుని సిద్ధపాటు చేస్తున్నాడు? తండ్రిలో నివాస స్థలాన్ని, దేవుని ఆత్మ ద్వారా కట్టబడుతున్నటువంటి ఇంటిని ఏం చేస్తున్నాడంటే మనిషి ప్రవర్తన ద్వారా, భక్తి ద్వారా ఇంటిని కట్టేస్తున్నాడు అనమాట. కట్టేగానే మొత్తం ఎన్ని ఇల్లులు అయితే కట్టాడో ఆ ఇల్లులో ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు కట్టేసిన తర్వాత యేసు ప్రభు వచ్చి ముందాయన్ని కాల్చిపాడాయి. ఎవడైతే ఇల్లు కట్టుకున్నాడో వాడే గృహప్రవేశం. అప్పుడు ఆ గృహప్రవేశం రోజున కట్టుకోలేనివాడు అందరూ ఏడుస్తారు. కట్టుకున్నవాడు మాత్రం కాలరాగలేసుకుని ఎలా ఉంటాడమ్మా? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని ఒక మాట చెప్తుంది బైబిల్. ఏంటంటే, మీరు చీమల యొద్దకు వెళ్ళి ఒకటి మీరు జ్ఞానాన్ని నేర్చుకోండి. చీమలు ఏం చేస్తాయో చెప్పండి, ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. ఇంకా అయినొద్దు. చీమ ఏం చేస్తా చెప్పండి. అది సంగతి. ఎండాకాలం అంతా భోజనాన్ని పోగేసుకుంటుంది. ఏమా ఆ బీపి గింజ, ఈ బీపి గింజ, ఒడ్ల గింజ, లేకపోతే మినపప్పును వేదులుతావో అవన్నీ రాత్రి అంతా ప్రయాణం చేసి అవి ఎక్కడ కావాలో అక్కడ దోసేసుకుంటుంది. వర్షం రాగానే డోరేసేసుకుంటే లోపల కూర్చుని కాలేసి తింటాయి అన్నమాట. చీమలు లోపల స్టోర్ రూమ్లో మొత్తం దాచేసుకుంటాయి. ఎప్పుడు? ఎండాకాలమే చేయగలవు, వర్షాకాలం చేయగలిగిపోతాయా? చేయలేవు. అందుకని వేసవి కాలంలో మొత్తం పంట అంతా చేల్లోకి వెళ్ళిపోతాయి, ఇంట్లోకి వెళ్ళిపోతాయి. పంచదార పలుకులు మీరు చూస్తూ ఉండరు, అప్పుడప్పుడు చీమని గింటుకుంటూ పోద్ది. అది ఇలా దొర్లించుకుంటూ ఈ టేపు నుంచి గంటేద్ది, ఆ టేపు నుంచి గంటుతుంది. అలాగ మొత్తానికి ఎలాగైతేనో తెల్లారి లోపల గూట్లోకి దోసేద్ది. దోసేసి తింటుంది అనుకుంటున్నారా? ఇది దొర్లించినప్పుడు తినేద్ది అనుకుంటా. కొంత ఏం చేద్ది? అందులో దాచుకుంటుంది. దాచుకోగానే వర్షం రాగానే గేట్లు వేసుకుని లోపల పోయి రా అని మంచం మీద కూర్చుని చక్కగా తింటాయి. ఇంకా నువ్వు ఎండాకాలం అంతా తినేస్తావు అలాగే తిరిగి. ఈ లోపల వర్షాకాలం వస్తుంది, పనులు లేవు, అప్పులు. మన బతికిది. కాబట్టి ఆ చీమను చూసి నేర్చుకోండిరా. అది వేసవకాలంలో కష్టపడి వర్షాకాలాన సుఖపడినట్టుగా ఈ రోజున ఈ జీవిత కాలంలో చక్కటి ప్రభుత్వము మీకు ఇచ్చినటువంటి అవకాశాలని ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. ఏమ్మా, ఈ రోజున చక్కగా కూడుకునే సంఘం ఉంది. ఈ రోజున ప్రార్థన చేయడానికి సేవకుడు ఉన్నాడు. వాక్యాన్ని, జ్ఞానాన్ని చెప్పే అవకాశం ఉంది. అబ్బే అది వద్దులే, నాకు వద్దు. ఈరోజు నాకు పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్ళొస్తా. ఈరోజు పని ఉంది, ఈరోజు కూలి ఎక్కువంట, అక్కడ పోతా. లేదు, చేలోకి వెళ్తా, బంగారం బాగా చేయిస్తున్నాడు, అక్కడికి వెళ్తా అని ఉన్న సమయాన్ని అంతా ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన అవకాశాన్ని అంతానే సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవడానికి ఒక రోజు అయిపోద్దా? అవదు. టక్కుమని వస్తాడు, ఇల్లు కట్టుకోలేదు, వెళ్ళిపోతావు అంతే. నువ్వు సంపాదించుకున్నది అంతకు పాడు అగ్నిపాలు అయిపోతుంది. కాబట్టి చీమ దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకోరా. ఈ జీవితం ఉండగానే ఏం కట్టుకోవాలి? ఇప్పుడు జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటుంది, బుద్ధిహీనుడైతే మూఢురాలైతే ఆ ఇంటిని పెరుక్కుంటుంది, ఆ ఆత్మకి నిత్య నరకంలోకి నడిపించుకుంటుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ముసలి గారికి, లలిత్ గారికి, తమ్ముడు జాన్కి, ఇజ్జిన మహేష్కి, అనంతకుమార్కి, శైల, కాంతమ్మ, ఇంకా వారి బంధువర్గం ఎంతమంది అయితే దూరం నుంచి పిలిపించమని చెప్పాను, నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏ ప్రార్థన పెట్టించుకున్నా మీలాగే వారు ఇల్లు కట్టుకోవాలి. కాబట్టి అమ్మా, ఎవరైతే ఉన్నారో వారందరూ ఏం కట్టుకోవాలమ్మా? అది కట్టుకోండి. కాలిపోయేదాన్ని కోరుకోకండి. అది ఎలాగూ దేవుడు ఇస్తాడు. కాలిపోలేని ఆ ఇంటి కోసం మాత్రం దేవుణ్ణి ప్రార్థన చేయండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి, దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టకండి. అసలు బైబిల్లో ఏం చెప్పాడు, నాకు ఏం చెయ్యాలి, నేను దానికోసమే బ్రతకండి. ఆ ఇల్లుని చేసడానికి మళ్ళీ తెలుసుకున్నంత మాత్రాన అది నెరవేర్పులోకి రాదు. జ్ఞానం తెలుసుకోవచ్చు, కానీ ఆ జ్ఞానం ప్రకారంగా వెళ్ళాలని ఏం చేయాలి? నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసినంత మాత్రాన నువ్వు చేసేయు. అందుకనే దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేని ఆ కొండను ఎక్కించు అంటున్నాడు. మళ్ళీ ఎక్కించేవాడు దేవుడే. ఎక్కాలన్న ప్రయత్నం మాత్రం మనమే చేయాలి. ప్రయత్నం చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం. అందుకని చెయ్యడ్డిచ్చి ఆయనే ఎక్కిస్తాడు పైకి. ఏ తల్లి? కాబట్టి ఆ ఎక్కడమే అక్కడ ఉన్నటువంటి ఇంటిని కట్టుకోవడం అనమాట. కాబట్టి ఈ ఇల్లు కట్టుకోవాలంటే ఏమేమి లక్షణాలు చెప్పండి, ముగించేస్తున్నా. ఇల్లు కట్టుకోవాలంటే లక్షణాలు ఏంటి?
పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి. భక్తి ఎంతో జాగ్రత్త. అంటే ఈ మాట బైబిల్లో ఉందా? ఎవడన్నా నన్ను పాడు చేస్తాకు ఎవడి రూపంలో వెలుగుదూత వేషంలో వచ్చి మాయ మాటలు చెప్తున్నాడా నాకని చూసుకోవాలి. ఇందులో చూసుకోవాలి. చివరిగా మీకు ఒకటే మాట, విశ్వాసములోనే చూడాలి బైబిల్. గుర్తుపెట్టుకోండి, కంటితో చూసేది కాదు. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇది దీని మీద ఉంది బైబిల్ అంతా. ఇప్పుడు నిరీక్షింపబడేదంటే నీ కళ్ళెదుటుందా? లేదు. విశ్వాసం అంటే అది. ఏది నువ్వు రాబోతున్నావో, నూతన ఆకాశాన్ని చూస్తున్నావో, ఆ ఆకాశం ఈ భూమి కాలిపోతే వస్తుందని నమ్ముతున్నావో, ఆ నమ్ముతున్న విశ్వాసం వస్తాదని నిరీక్షణలో ఎదురు చూసి ఆ బ్రతుకు కోసం నీ జీవితాన్ని ఇక్కడ కట్టుకోవాలి తప్ప, కనపడే దానికోసం నాకు స్వస్తి 3 మెట్లు ప్రార్థన చేస్తే ఇల్లు అయిపోద్దంట. ఇవన్నీ నువ్వు ఏం చేసినా దేవుడు నీకు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేసిన ఇస్తాడు, ప్రార్థన చేయకపోనేస్తాడు, నువ్వు అడిగిన ఇస్తాడు, అడగకపోనేస్తాడు. ఇంకొకడు ఎవడో వచ్చి ఇదిగో ప్రార్థన చేసుకోండి ఇల్లు కడతాడంట అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఈ ఇల్లు ఆఫ్టర్ ఆల్ దేవుని మందిరానికి కూడా రాలేనోడు కూడా కట్టుకుంటున్నాడే ఇల్లు. రాలేనోడు కూడా కట్టుకుంటున్నాడే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? రాలేనోడు ఆవులు కొనుక్కోవట్లేదా? రాలేనోడు భూములు కొనుక్కోవట్లేదా? రాలేనోడు బంగారం కొనుక్కోవట్లేదా? దేవుణ్ణి దూషిస్తున్నటువంటి వాడు ఆస్తుపాస్తులు కొనుక్కోవట్లేదా? ఉద్యోగాలు రావట్లేదా? ఈ రోజున ఏ ఉద్యోగాన్ని తీసుకున్నా సరే ఎంతమంది దేవుణ్ణి ఎరగని వారు ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజున మన జిల్లా కలెక్టర్ ఎవరిని యేసు ప్రభు నమ్మితేనా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. అవి అడగకపోయినా కష్టపడినోడికి ఇస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు అడిగితే ఇప్పుడు మళ్ళీ ఈ జిల్లా కలెక్టర్ గారికి పరలోకం ఇస్తాడా? నీకే ఇస్తాడు. గూడు లేక నీడ లేక రేపు భయంకరమైన ఆర్తనాదాలు ఈ కలెక్టర్ గారు తీస్తుంటే నువ్వు మాత్రం కాలు మీద కాలు వేసుకుని ఏమ్మా దేవుని జ్ఞానంతో ఇల్లు కట్టేసుకున్నావు కనుక అగ్గిలో ఆడి కాలిపోతాడు. అగ్ని వాసన కూడా నీకు లేకుండా ప్రభువులో నువ్వు ఉంటావు. ఏమ్మా ఇంకా కలెక్టర్ జాబ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు నేను బ్రతికిస్తాయా? ఏదైనా కోటి విద్యలు కూటి కోసమే. కూడు దొరికేస్తుంది కదా నీకు? కూడు లేదండి ఎవరికనే? కూడు అందరికీ దొరుకుతుంది. సరే, కాబట్టి కూటు కోసం చాలు. మనకి ఏ బ్రతుకు అవసరమో అదంతా దేవుడు ఇస్తాడా? ఎవడమ్మా ఇస్తాడు. కానీ అది అందరికి ఇస్తాడా? ఇప్పుడు నేను చెప్పిన క్రమంలో ఉన్నవాడికే ఇల్లు కట్టుకుంటాడు. ఆ ఇల్లు కట్టుకునే పని చేయండి. కాబట్టి ముసలి గారు లలిత గారికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, ఆ ఇంటి కోసం ప్రయాసపడండి. ఈ లోకంలో నీకు ఏది కావాలో అది స్వస్థత అయినా, ఇల్లు అయినా, ఆరోగ్యమైన ఏదైనా దేవుడు నీ అక్కరలేంటో నీ అవసరతలేంటో నాకు తెలుసు. నా నీతిని నా రాజ్యాన్ని వెతుక్కుంటూ పోండి, నేను చెప్పిన పని చేసుకుంటూ పోండి, మీకేం కావాలో అవన్నీ నేను చేసుకుంటూ వస్తానన్నాడు. అట్టి ధన్యత మరి ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఇచ్చిన ముసలి గారిని, ఇచ్చిన లలిత గారిని, ఇచ్చిన జాన్, ఇచ్చిన మహేష్, ఇచ్చిన అనంతకుమారి, ఇచ్చిన శైల ప్రభు, సన్నపు కాంతమ్మ ప్రభు, వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాము నాయన. ఈ జీవితం ఉండగానే ఇంటిని కట్టుకుని, ఈ బ్రతుకు బాగుండగానే ఇంటిని చక్కబెట్టుకునే ధన్యత బిడ్డలకు అనుగ్రహించండి నాయన. చిన్న చిన్న మనుషుల వలె చిన్న చిన్న కోరికలు కోరుకోకుండా విశ్వాస భాగములో రాబోయే నాయన శాశ్వతమైన నివాస స్థలము కొరకు ఎదురు చూసే, అక్షయమైనటువంటి వాటి కొరకు ఎదురు చూసే శ్రేష్టమైన మనస్సును బిడ్డలకు దయచేయండి అయ్యా తండ్రి. చిన్నపిల్లల్లా ఇది కావాలి అది కావాలని కాకుండా, నా దేవుడు నిత్యత్వాన్ని సంపాదిస్తే ఈ లోకంలో ఉన్నది ఏదైనా ఇట్టే ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీకేం కావాలో దేవదూతలు చేస్తాయని వాగ్దానం చేశాడు కనుక అట్టి వాగ్దాన ప్రకారం బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి, తమ్ముడు మహేష్ వివాహం విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆ తమ్ముడికి నాయన బాప్తిస్మమునకు సిద్ధపరిచే ఆ క్రమంలో ప్రభువా తండ్రి, నిజమైన నీకిష్టమైన నీ వాక్యానుసారమైన సిద్ధపాటు బాప్తిస్మంలో తమ్ముడు మహేష్కు అనుగ్రహించండి తండ్రి. వివాహమును నీ చిత్త ప్రకారంగా చక్కగా మంచిగా జరిగించమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభు, ఈ కూడికలో పాలు పంచుకున్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి సహోదరుణ్ణి, ప్రతి పెద్దను, వారి కుటుంబాలను, వారి యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకునే ఒక గొప్ప అవకాశం తండ్రి బిడ్డలకు ఇవ్వండి. ఇంతటి వాతావరణాన్ని ఇచ్చి
ఇంత జ్ఞానాన్ని ఇచ్చి ఇలాగ తండ్రి నీ మాటలు వినే అదృష్టాన్ని ఇచ్చావు ప్రభు. ఆ మాటలను తండ్రి నాయన శ్రద్ధగా విని గైకుని ఆ మాటల ప్రకారంగా తల్లిదండ్రులు రక్షింపబడి పిల్లల్ని అలా సిద్ధపాటు చేసి అలాగే ప్రభు కుటుంబంలో ఉన్న వారందరినీ ఆ గూటి కిందకి ఆ చక్కటి ఆ నివాస స్థలము కిందకి ప్రభు అగ్ని పాలవ్వకుండా నినేవే పట్టణం కాలిపోయినటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో మధ్యలో నుంచి ఎలాగైతే నినేవే పట్టణాన్ని కాపాడావో అలా ప్రభు మమ్మలను అగ్ని చేత కాల్చివేయబడే స్థితిలో ఉన్న మమ్మలను ప్రభు పాప క్షమాపణ పశ్చాత్తాపంతో ఆ నినేవే పట్టణాన్ని కాపాడినట్లుగా కాపాడండి. మాట వినకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలకు పట్టిన గతి మా జీవితాల్లో మా పిల్లలకు పట్టకుండా, మా కుటుంబాలకు పట్టకుండా, మా బ్రతుకులకు పట్టకుండా ఈ ఆత్మ తరతరములు నివాస స్థలమైన నీ దగ్గరికి తండ్రి నాయన స్వేచ్ఛగా ఇబ్బంది లేని స్థితిలో తండ్రి నీలో కట్టబడే ఆ నివాస స్థలములోకి మమ్మల్ని అందరినీ నడిపించమని, అట్టి ధన్యత యోగ్యత మా అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రిని